సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వపతిగా ప్రసిద్ధి చెంది టీవీకే మూర్తి గారు. కలో వెంకట నాయక అంటుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడుకొండలవాడు. అయితే కలియుగంలో ఆ ఏడుకొండలవాడి లీలలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు ఆయన మాటల ద్వారా, ఆయన పుస్తకాల రూపంలో ఎన్నో పుస్తకాలు రాసి ఎన్నో భాషల్లో రాసి మనందరికీ తెలియజేస్తున్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి వాటికి సంబంధించిన విషయాలన్నింటినీ క్లియర్గా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. ఎలా ఉన్నారు గురుగారు? ఫైన్ ఫైన్ అమ్మా, చాలా సంతోషం మీతో మాట్లాడటం ఈరోజు. నా అదృష్టంగా నేను భావిస్తున్నా గురుగారు, మిమ్మల్ని కలవడం, మీతో మాట్లాడడం. సంతోషం, నాకు కూడా చాలా సంతోషం. గురుగారు, అసలు భగవంతుడు ఉన్నాడు లేడు అని వాదించే వాళ్ళు ఉన్నారు. ఉన్నాడు అని కొంతమంది, లేడు అని కొంతమంది. అసలు నిజంగా భగవంతుడు ఉన్నాడా గురుగారు? యాక్చువల్లీ దీనికి సమాధానం చెప్పే ముందు నేను ఒక చిన్న చెప్తాను తల్లి. మామూలుగా మనం ధర్మరాజు యక్ష ప్రశ్నలు అని వింటాం. ఓకే, అది చాలా ఫేమస్. మహాభారతంలో మనకి ధర్మరాజుని యక్షుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, వాటికి సమాధానాలు అవన్నీ కూడా చాలా ఇదిగా ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు అన్నిటికంటే వేగమైంది ఏమిటి, ఇట్లా ఉంటాయి అన్నమాట. ఓకే, మనస్సు ఇట్లా. దాంట్లో చాలా విశిష్టమైన క్వశ్చన్ ఒకటి అంటారు దాంట్లో. అలా అడిగిన ప్రశ్నలు అన్నింటిలో కూడా అదేంటంటే, దాన్ని యక్షుడు అంటాడు, ఈ ప్రపంచంలో అన్నిటికంటే విచిత్రమైంది అసలు ఏమిటి అని. సో దానికి ధర్మరాజు చెప్తాడు, అన్నిటికంటే విచిత్రమైంది ప్రతి మనిషి ఓకే తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో మంది వెళ్ళిపోతున్నా తాను మాత్రం పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోతాను అనుకుంటాడు. ఓకే, కంటి ఎదురుకుండా ఎన్నో చూస్తున్నా కూడా తానేదో ఇక్కడే పర్మనెంట్గా ఈ భూమి మీద ఉండిపోతాడు అనుకుంటుంటాడు. అంతకు మించి విచిత్రమైంది ఇంకోటి లేదు అంటాడు. అలా నాకు దాంతోపాటు నిజంగా భగవంతుడు ఉన్నాడా లేదా అనే క్వశ్చన్ కూడా విచిత్రం అనిపిస్తుంది, అంత విచిత్రంగాను. ఎందుకంటే తల్లి, ఇప్పుడు మనం ఒక్కసారి ఆకాశం చూసాం అనుకో, ఓకే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఎన్ని అసలు నక్షత్రాలు ఏంటంటే కొన్ని కోట్ల నక్షత్రాలు. మనకి కనపడేది ఏంటంటే తల్లి, ఈ కాస్మాస్ మొత్తం యూనివర్స్లో ఒక సైడే మనం చూస్తాం. ఓకే, అసలు ఆల్మోస్ట్ ఒక 1/7 ఇది అంటారు. మిగతా అసలు మనకు తెలియని కూడా కనపడదు అనమాట. ఇంత యూనివర్స్లో మనం చదువుతాం కదా, ప్లానెట్స్ ఈ కక్షల్లో తిరుగుతుంటాయి, భూమి, చంద్రుడు, సూర్యుడు, ఇవన్నీ కూడా కదా. సో సూర్యుడు చుట్టూ ఇవన్నీ మనం చదువుతుంటాం కదా. ఇన్ని స్టార్స్ కానీ, ఈ నక్షత్రాలు, సన్ను, మూన్, మన భూమి, ఇవన్నీ కూడా ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఇంత పక్క కూడా జరగకుండా తిరుగుతున్నాయి కదా. ఏది మరి ఏ శక్తి వీటిని ఇలా కాపాడుతుంది, ఇలా ఉంచుతుంది? అసలు వీటన్నిటికీ మూలమైన శక్తి ఏదో ఉండబట్టే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని సన్ కొంచెం టెంపరేచర్స్ లాగానే పెరిగింది, వేడి అనుకుంటాం. అటువంటిది సన్ కనుక కొంచెం ఒక డిగ్రీస్లో కొంచెం తగ్గినా, లేకపోతే 100 కిలోమీటర్స్ ముందుకు వచ్చినా అసలు భూమి మీద జీవరాశి ఉండలేదు. బట్ స్టిల్ ఇన్ని కోట్ల సంవత్సరాలుగా అన్ని ప్లానెట్స్, అన్ని గ్రహాలు, వాటి స్థితులు గతులు కానీ ఏమాత్రం తప్పకుండా అలాగే తిరుగుతున్నాయి, అలాగే ఉన్నాయంటే ఏ శక్తి వీటన్నిటికీ కారణం మనకి? అవునా? అలాగే అసలు ఎందుకు మన చుట్టూ నేచర్, ప్రకృతి, అసలు మొట్టమొదటి మానవుడు ప్రకృతిలోనే భగవంతుని చూసేవాడు. అందుకని మన భారతీయ సాంప్రదాయాలు ఏంటి, మనం చెట్లని పూజిస్తాం, అన్నిటిని పూజిస్తాం కదా. ఇప్పటికీ కూడా ప్రతిదీ చెట్లు, ఎందుకు యానిమల్స్, పక్షులు, బర్డ్స్, ఒక్కొక్క పక్షిని ఒక్కొక్క దేవతకి వాహనంగా అనుకుంటాం ఇట్లా. సో ఈ మన సాంప్రదాయమే అలాగా. పక్షులు కానీ జంతువులు కానీ అనుకోవటం, మొక్కలు, పర్వతాల మీద ఉండే ఆలయాలు, ఇవన్నీ కూడా అంటే మన సాంప్రదాయమే అలా వస్తుంది. సో భగవంతుడు అనేది లేకపోతే అసలు మీరు చూడండి, ఒకప్పుడు బయటకు వెళ్ళి చూస్తే చిన్న బర్డ్స్ ఉంటాయి, ఎంత కలర్ఫుల్గా ఉంటాయి. నేచర్లో అసలు ఇన్ని రంగులు, ఇంత జీవరాశి ఇలా ఉందంటే భగవంతుడు లేకుండా సాధ్యపడుతుంది ఇదంతా. ఎంతో శక్తి. సైన్స్కి ఏంటంటే ఒక లిమిట్. ఇప్పుడు మనం సైన్స్తో మన వాళ్ళందరూ ఈ చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఇవన్నీ క్యాలిక్యులేట్ చెప్తున్నామే. మరి లక్షల సంవత్సరాల క్రితమే ఎప్పుడో ఏ కంప్యూటర్ లేని కాలంలోనే మన వాళ్ళందరూ చెప్పేవాళ్ళు కదా, ఫలానా రోజు వస్తుంది, ఫలానా రోజు. అసలేంటి సూర్యోదయం ఎప్పుడు, సూర్యాస్తమయం ఎప్పుడు, టైమింగ్స్తో సహా చెప్పగలిగేవాళ్ళు. అంత గొప్ప శాస్త్రాలు ఇవన్నీ అనమాట. అండ్ భగవంతుడు ఉనికి మనం అసలు మన లైఫ్ చుట్టూతా ఎంతో డైవర్జ్గా చూస్తాం లైఫ్ కూడా కదా. అంటే చూడు, నువ్వు ఏదో
బ్రహ్మాండంగా చదువుకుని ఒక లైన్లో బాగా పైకొద్దాం అనుకున్న మనిషి ఇంకో లైన్లో వెళ్ళిపోతాడు, ఆ లైన్లో పైకి వస్తాడు అవును కదా. అవును గురువు. అండ్ ఇలా ఎంతో డెవలప్. కొంతమంది ఏమో నేను అసలు ఇండియా దాటి వెళ్ళను, లైఫ్ లాంగ్ ఇండియాలో ఉంటాం అంటున్నాడు, వాడు ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయిపోతున్నాడు వెళ్ళిపోయి. అలా ఇలా ఎంతెంత డైవర్జ్ ఉందంటే, అండ్ మనుషుల ఆలోచనలు, మన ప్రభావం, అందరు మనుషులు ఒక తీరులో ఆలోచించారు కూడా అక్కడ. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ఒక సుప్రీం పవర్. ఆ సుప్రీం పవర్ని ఒక్కొక్క రిలీజియన్లో ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు వాళ్ళు. బట్ దెర్ ఈస్ సమ్ పవర్ విచ్ ఈస్ కంట్రోలింగ్ ఆల్ దిస్ యూనివర్స్. అసలు లేకపోతే మనం ఇన్స్టెంట్గా, నువ్వు ఆలోచించి ఇన్స్టెంట్గా చంద్రుడు ఒక స్టార్ వెళ్ళిపోయి ఇంకో స్టార్ని తగిలింది అనుకో, వెళ్ళి కొట్టుకుంది అనుకో, అసలు నథింగ్ విల్ బి దేర్. ఆ స్టార్ వచ్చేసి మూన్ కొట్టుకున్నాం, ఏదైనా సన్ కొంచెం ముందుకు జరిగిన ఏది ఎక్కడికి లేకుండా పర్ఫెక్ట్ పొజిషన్స్లో అన్ని కక్షలు ఉన్నాయంటే ఎంత సుప్రీం శక్తి అయి ఉండాలి అది కాపాడుతుంది. సో దాన్ని మనం భగవంతుడు అంటాం. అది సో ఏంటంటే ఏ రూపం లేని ఒక స్వరూపాన్ని ఊహించుకుని ధ్యానం చేయడం మనుషులకు కష్టం కాబట్టి అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకాల సృష్టి స్థితి లయకారకుల్లాగా రకరకాల కార్యక్రమాల్లో రకరకాల రూపాల్లో మనం ఆరాధన చేస్తున్నాం. ఒక విగ్రహం అనేది ఉంటే కానీ మనకి ఆ కాన్సన్ట్రేషన్ రాదు కదా ఆరాధించడానికి మనకి. సో ఈ రూపంలో ఉంటారు అనుకుని చెప్పి మనం ఆరాధిస్తాం. బట్ పవర్ అనేది ఉంది, దట్ ఈస్ ది. అందుకని మహానుభావులు ఏం చెప్పేటప్పుడు ఏమంటారు, అన్నిటికీ మించిన సుప్రీం ఫోర్స్ గైడ్ చేస్తుంది ఈ యూనివర్స్ మొత్తాన్ని, ఇట్లా ఉంచింది ఇలా ఉంటుంది. భగవంతుడు అనేవాడు ఉన్నాడు తప్పకుండా. వేరు వేరు రూపాల్లో ఉన్న భగవంతుడు ఒక్కడే అంటారా గురుగారు? అసలు సుప్రీం ఫోర్స్ అనేది మాత్రం సృష్టి మొత్తానికి కారణమైన సుప్రీం ఫోర్స్ మాత్రం ఒకటే ఫోర్స్. ఆ ఫోర్స్ యొక్క రకరకాల రూపాలే ఇవన్నీ మన మిగతా మన దేవతలు అందరూ కూడా ఆ శక్తి యొక్క రూపాలు అన్నమాట. అయితే గురుగారు, ఇప్పుడు గ్రహాల స్థితిగతులు భగవంతుని ఆజ్ఞ ప్రకారంగా భగవంతుడు నడిపిస్తే నడుస్తున్నాయి. సేమ్ అలాగే మనమందరం కూడా కదా తను నడిపించినట్టుగానే నడుస్తున్నాం కదా. అయితే భగవంతుని ఎందుకు ప్రార్థించాలి గురుగారు? ముందే డిసైడ్ అయిపోయి ఉంటుంది కదా. రైట్ మీరు కరెక్టే. సి భగవంతుడు ఒక విషయం తల్లి, భగవంతుడు ఏంటంటే ఎవరికి కూడా మనకి అటు భోగ భాగ్యాలని ఇచ్చేయడు, కష్టాలు పెట్టాడు. ఇదంతా మనం తెచ్చుకున్నదే. ఇప్పుడు మనం కొన్ని కోట్ల జన్మల నుంచి వస్తూ ఉంటాం మన ట్రావెల్లో. ఇన్ని కోట్ల జన్మల్లో ఏ జన్మలో ఏమున్నామో ఏం చేస్తామో మనకి తెలియదు కదా. సో వాటన్ని పాప పుణ్యాల ఫలితం ఈ జన్మ నడుస్తూ ఉంటుంది. అందుకని మనం ఇందాక చెప్పినట్టుగా నీకు ఇంత డైవర్జెంట్గా కనపడుతుంది. ఏంటి మనం అనుకుంటే, ఏంటి మనం ఇంత ధర్మంగా ఉన్నాం, చిన్నప్పటి నుంచి అందరికి సహాయం చేస్తున్నాం, అయినా మనం ఎందుకు కష్టాలు పడుతున్నాం, ఈ కష్టం నాకు ఎందుకు రావాలి అనుకుంటాం. అలాగే ఎట్ ద సేమ్ టైం సొసైటీలో మనం చూస్తుంటాం కదా, ఏంటి వీళ్ళు ఇంత క్రైమ్ చేస్తారు, ఇంత క్రిమినల్స్లా ఉంటారు, వీళ్ళ జీవితం బ్రహ్మాండం గడుస్తుంది, ఇన్ని కోట్లలో ఉన్నారు, న్యాచురల్ కదా ఇవన్నీ. మంచి చేసే వాళ్ళకి మంచి జరగదు, చెడు దారిలో వెళ్ళే వాళ్ళకి మంచి జరుగుతుంది అని కొన్ని చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా కదా అన్యాయం చేస్తూ ఇలా అయినా మంచి అనుభవిస్తూ ఉండటం, ఇవన్నీ ఎందుకు అంటే ఇంతకుముందు మనం జన్మల్లో పోగు చేసుకున్న దాంట్లో అలా అన్యాయం చేస్తున్న మనిషి బహుశా ఇంతకుముందు 300-400 జన్మలో ఎంతో పుణ్యం చేసి ఉంటాడు. ఓకే, అదంతా ఇప్పుడు అనుభవిస్తున్నాడు. కానీ దానివల్ల ఇంత భోగభాగ్యాలు కదా అని వచ్చాయి కదా అని అనుభవించి అన్యాయం చేస్తే యాక్చువల్గా తల్లి ఏదన్నా మంచి ఒక విలాసవంతమైన జీవితం కానీ శుభప్రదంగా లైఫ్ చక్కగా సాగిపోవడానికి ఒక జీవితం మొత్తం ఏ ప్రాబ్లం లేకుండా మనిషికి తెలిసిపోకుండా గడిచిపోతుంది. దాంతోపాటు కలియుగం అంటే ధనం కదా, అందరికీ ధనం కూడా ఉంటూ వాళ్ళకి అన్నీ వచ్చాయంటే వాడు ఇంతకుముందు ఎన్నో జన్మల్లో ఎంతో పుణ్యం చేసుకున్నాడు అనమాట. మనిషి 400-500 జన్మల్లో పుణ్యం చేసుకోబట్టి. కానీ ఆ పుణ్యఫలంగా ఆ మనిషి అన్ని మంచితనంగా చక్కగా జీవితం శుభంగా గడుస్తూ ఉంటుంది. కానీ గడుస్తోంది కదా, నాకు అన్నీ ఉన్నాయి కదా అని అహంకారం వచ్చి గనక ఏదైనా అన్యాయాలు కానీ అక్రమాలు కానీ చేస్తే ఇంకా తర్వాత కొన్ని 100 జన్మలు ఇట్లా చేసిన వాళ్ళు ఏమవుతారు తెలుసా, కొన్ని 100 జన్మలు వైల్డ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, అంటే జంతు ప్రపంచంలో వెళ్ళిపోతారు వీళ్ళు. ఇంకా మానవ జన్మ కూడా రాదు ఇప్పుడప్పుడే, మానవ జన్మలో కూడా రాదు. ఇంత అన్యాయాలు చేసేవాళ్ళు కనుక విపరీతంగా అన్యాయం ఇప్పుడు చేస్తున్నప్పుడు అనుకోవచ్చు, నాకేముంది, నన్ను ఎవరేం చేస్తారు మనకి అనుకుంటాం. కానీ వీటన్ని ఈ రోజు నువ్వు ఇంత భాగ్యం అనిపిస్తున్నావు అంటే ఎంతో జన్మలో చేసుకున్న పుణ్యమే కదా. ఆ పుణ్యఫలం అంతా నువ్వు అనుభవించబట్టే నీకు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా, కొంతమంది చూడు నీకు ఏ చదువులో ఏ క్వాలిఫికేషన్ ఉండదు, ఏమి విజ్డమ్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు, సబ్జెక్ట్ ఉండదు, తెలివి ఏముండవు నీకు,
ఏముండకపోయినా నీకు అనుకోకుండా రకరకాల రీతుల్లో కొన్ని వేల కోట్ల డబ్బులు వచ్చేసి పడుతుంటాయి. అవును ఓకే, ఇదంతా ఎందుకు? ఎంతో పుణ్యం చేసుకోబట్టి వచ్చింది కదా. మరి ఆ టైంలో మనకి ఈ మనిషికి గ్రహించాలి, నేను ఇలాగే ఇలా పుణ్యం చేసుకోవాలి తెచ్చుకున్నాను, ఈ జన్మలో కనుక ఇన్ని పాపాలు చేస్తే రేపొద్దు ఇదంతా అనుభవించాలిగా మళ్ళీ. అవును, ఇప్పుడు ఎంత హయ్యెస్ట్ అనుభవిస్తున్నాడో పాపంలో కూడా అంత హయ్యెస్ట్ అనుభవించాల్సి వస్తుంది నిజమే కదా. అవును సో అంత అన్యాయాలు చేసేవాళ్ళు ఈ మామూలు వాళ్ళందరికీ ఏమవుతుందంటేనేమో మనం చేసుకున్న పుణ్య పాపాలు, ఇప్పుడు కలియుగం అంటాం మనం, కలియుగం స్టార్ట్ అయ్యి ఇప్పటికి 5120 సంవత్సరాలు ఏదో దగ్గర దగ్గర, మనం చదివి 2024 ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం. ఓకే, సో కలియుగం ముందు ద్వాపరయుగం, కృష్ణుడు మహాభారతం చదువుతాం కదా మనం, అవును గురుగారు. కృష్ణావతారం సమాప్తైన క్షణంలో కలియుగం స్టార్ట్ అయిపోయినట్టు. ఓకే, సో ఈ కలియుగం స్పాన్ వచ్చేసి 4,32,000 సంవత్సరాలు ఈ స్పాన్. మనం బిగినింగ్ ఆఫ్ ద బిగినింగ్లో ఉన్నాం. 5,120 అంటే అసలు 10,000 కూడా రాలేదు, ఇంకా 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 బిగినింగ్లో చాలా ఉంది. దీని వెనకాలకి వెళ్ళామనుకో, వెనకాల ఏంటి? ద్వాపరయుగం అంటాం. ద్వాపరయుగం దీనికి డబల్ అనమాట, అంటే 8,64,000 సంవత్సరాలు. సో ఇంత వాటిల్లో మనం ఎన్నెన్ని జన్మలు ఎత్తుంటాం కదా, ఎన్నో వేల కోట్ల జన్మలు ఎత్తుకుంటూ ఇలా వస్తాం. ఏ జన్మలో ఉన్న ఏదో రుణాన్ని బట్టి మనం ఒకరి ఇంట్లో పుట్టడం, ఒక తల్లి తండ్రి కొడుకు వీళ్ళంతా అవటం. సో ఈ జన్మల్లో చేసుకున్న పుణ్యం వల్లనే ఇంతకుముందు జన్మల్లో చేసుకుని ఈ జన్మలో మనం అనుభవిస్తూ, మనం చేసుకున్న పుణ్యానికి మనకి హాయిగా మనుపుట్ట తినడానికి తిండి, భోజనం, ఈ కట్టుకోవడానికి మంచి బట్టలు ఇవన్నీ వస్తాయి. వేరే పాపం చేస్తుంటాం కదా, దానికి ప్యారల్గా ఏదో అనారోగ్యాలు, ఏవో డిసప్పాయింట్మెంట్లు, మనకి ఏదో అనుకుంటాం అది కుదరకపోవచ్చు, ఈ పని అవ్వకపోవచ్చు, ఏవో కష్టాలు ప్యారల్గా రెండూ నడుస్తాయి మనుషులందరికీ. రెండు వెళ్తూ ఉంటాయి ప్రతి జన్మలోనూ కూడా. సో ఇలా అన్యాయాలు చేసేవాళ్ళు ఆ మాట అనుకోవాలి, నేను ఈరోజు ఇన్ని వేల కోట్లు సంపాదించుకుని ఇన్ని చేసుకుని చాలా సమాజంలో ఉన్నత పొజిషన్లో ఉన్నానంటే ఎంతో పుణ్యం చేసుకోబట్టి కదా. ఈరోజు నేను ఇన్ని అన్యాయాలు చేస్తామంటే మళ్ళీ కొన్ని వేల జన్మలో కష్టపడాల్సి వస్తుంది దానికి. అది కూడా ఏంటి, మామూలుగా కూడా కాదనమాట. నేను ఇలా విపరీతమైన ఇంకా ఏమంటాం, ఓ క్రిమినల్ యాక్టివిటీస్ కానీ ఇటువంటి వాటి అన్నిటికీ వెళ్ళే వాళ్ళకి అసలు జంతు ప్రపంచంలోకే వెళ్ళిపోతారని చెప్తున్నాను, శాస్త్రంలో చెప్తారు. ఇంకా మళ్ళీ మన మానవ జన్మ అన్నిటిలో కల్లా 84 లక్షల జీవకోటి వీటిల్లో మానవ జన్మ అన్నిటికంటే ఉత్తమమైంది మనకి కదా. మానవ జన్మలోనే మనకి జ్ఞానం, మాటలు అన్నీ ఉన్నాయి మనకి, మన మనస్సు, మన ఆలోచన అన్నీ కూడా. సో భగవంతుడు ఏంటంటే ఆయన అన్నీ చూస్తూ ఉంటాడు, అంతేకాని ఆయన ఎవరికి కష్టం పెట్టాడు, ఎవరికి భోగభాగ్యాలు, ఇవన్నీ మనం తెచ్చుకునేవే. ఓకే, అయితే ఏంటి, నువ్వు ఏదైనా విపరీతమైన మన కష్టాలు వచ్చినప్పుడు సాధారణంగా మనుషులు ఏంటంటే మరీ కష్టాలు వచ్చాయనుకో అనుకుంటాం, ఏంటి స్వామి నేను ఇంత పుణ్యాత్ముడిని, ఇంత ధర్మంగా ఉంటాను, ఇన్ని కష్టాలు పడే, అసలు నువ్వు లేవని భగవంతుడు లేడని ఇస్తారు కూడా అనేస్తారు, నిందిస్తూ ఉంటారు, నువ్వు ఉంటే ఇలా కష్టం పెడతావు నిజంగానే అనుకుంటారు. అలా అనుకున్న మనిషే ఆ క్షణంలో ఇంకోటి కూడా ఏమనుకోవాలి, నేను ఇప్పుడు ఈ మాత్రం 3 పూట్ల తిండి లభిస్తుంది కూడా ఆయనే కదా కారణం. అది కూడా లభించిన వాళ్ళని ఎంతమంది చూస్తాం మనం, ఎన్నెన్ని దేశాల్లోనో ఆఫ్రికన్ కంట్రీస్ అవన్నీ చూస్తే అసలు తినడానికి తిండి వారం రోజులకు ఓ రోజు కూడా వాడు తినడానికి ఉండదు వాడికి పాపం. అంత దీన పరిస్థితుల్లో మనకి ఇదంతా బాగా గడుస్తున్నప్పుడేమో నువ్వు ఉన్నావు, నువ్వు ఇచ్చావు అనుకోము, ఏదైనా కష్టం కానీ నాయన నువ్వే అన్ని కష్టాలు మమ్మల్ని పెడుతున్నావు, అసలు ఉన్నావా అని అడతాం ఆయన్ని, అంతే కదా. సో అందునే కష్టాలు వచ్చినప్పుడు కూడా భగవంతుని మనం ప్రార్థిస్తే వచ్చే ఫలితం మనకి ఏంటంటే ఈ కష్టాలు తట్టుకునే శక్తి వస్తుంది మనకి, ఈ కష్టాలు తగ్గిపో మనకి, మనం అనుభవించాల్సింది ప్రారంభ కర్మ అనేది ఎవరు తీసేయలేరు. ఓకే, ఎన్నో జన్మలో చేసుకునే కర్మ అందుకని మనం ఎంతో ధర్మాత్మలు కూడా మనకు కనపడే వాళ్ళు పాపం ఎన్నో కష్టాలు పాలవుతుంటారు, చూస్తున్నాం కదా మనం పాలవుతుంటాం. ఎందుకు, ఏదో జన్మలో ఈయన ఏదో చేసుకుని ఉంటాడు. అది కూడా ఏంటి, జస్ట్ నీ వెనకాల జన్మే కాదు, నేను ఎప్పుడో 1000 జన్మల క్రితం ఏదో చేసుకున్నాను అనుకో, అది ఇప్పుడు అనుభవానికి రావచ్చు. అర్థమైందా, ఈ జన్మలో మన అనుభవానికి రావచ్చు. సో మళ్ళీ కింద జన్మలో నేను చేసుకునేది 400 జన్మల తర్వాత రావచ్చు. సో ఏ జన్మలో చేసుకున్న పాప పుణ్యాలు ఏ జన్మలో తర్వాత వస్తాయనేది మనకు తెలియదు, అనుభవించడం మాత్రం తప్పదు. సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనం నైనా నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు నన్ను, నాకు శక్తి నువ్వు అని ప్రార్థిస్తే ఆయన్ని తప్పకుండా అటువంటి వాళ్ళకి భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. దానికి కూడా తల్లి నువ్వు ఎలా ఉంటుంది మనకి,
మనకి బాగా కష్టాలు అవి వచ్చినప్పుడు నువ్వు ఏదో 2 గంటలు పూజ చేయి 4 గంటలు పూజ చేయి అంటే అంత కాన్సన్ట్రేషన్ ఉండదు మనిషికి కదా. అవును గురు. ఓకే, సో జస్ట్ ఆయన మనసారా ప్రార్థిస్తే, ఆర్తితో ప్రార్థిస్తే, ఆయన ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి, మీరు 10 లక్షలు పెట్టి యజ్ఞం చేయండి, లేదా యాగం చేయండి, రోజు నా కోసం మీరు చదవండి, ఆయన అట్లా ఎప్పుడు అనడు. ఓకే, మనం ధర్మంగా ఉంటూ మనం 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 ఇప్పుడు మన కష్టాలు వచ్చినా ఇంకొకరిని నిందించగా, ఇప్పుడు జనరల్ కష్టాలు అవగానే వాళ్ళని ఏమన్నా అంటారు, నీ వల్ల నాకు కష్టం వచ్చింది, అతను ఏదో కారణభూతులు అవుతాడు కానీ ఈ కష్టం నీదే, నువ్వు అనుభవించాల్సింది కాబట్టి ఏదో రూపంలో ఎవరి ద్వారానో ఎవరితోనో వస్తుంది మనకి. కాబట్టి ఆయన మనం మనిషిని నిందించకూడదు. ఒక మనిషిని ఏదో అని ఇతని వల్లే నేను ఇలా అయిపోయాను, ఇలా చేసావు, అలా అసలు దేవుడే లేడు ఇట్లా అనకుండా, ఆయన నువ్వు ఉన్నావు, నువ్వు మమ్మల్ని బయటపడేన ఆర్తి అంటాం చూసావు మనం, ఆ ఆర్తితో కనుక ఆయన్ని సింప్లీ వేడుకుంటే చాలు. రోజు ఒక్క నమస్కారం పెట్టి, స్వామి నాకు ఇవన్నీ తట్టుకునే శక్తి నాకు ఇవ్వు, తొందరగా బయటపడే అని సింపుల్ ప్రార్థన చేసిన అసలు ఆయనే చెప్తాడు ఒక చోట, కలియుగంలో కేవలం నా నామస్మరణకే ఇంతకుముందు యుగాల్లో తపస్సుకి యజ్ఞయాగాదులకి ఇచ్చేంత ఫలితం నా నామాన్ని స్మరిస్తే చాలిస్తానంటాడు. అంత ఈక్వల్ ఫలితం. సో బికాజ్ ఆయనకు అప్పుడే తెలుసు కలియుగం వచ్చే టైంకి వీళ్ళెవరికి టైం ఉండదు అంతా, ఇవన్నీ చేసేంత భగవంతుడే మనకు ఆప్షన్స్ ఇస్తాడు, ఆప్షన్స్ ఇచ్చాడు. సో కష్టాలు వచ్చినప్పుడు ఇలా నేను నువ్వు ఉన్నావు, నువ్వు మమ్మల్ని బయటపడేస్తావు అని మనం ధర్మంగా ఉంటే తప్పకుండా ఆ కష్టాలను తట్టుకునే శక్తి ఇస్తారు మనకి. అండ్ తొందరగా తగ్గుతాయి, వాటి తీవ్రత తగ్గుతుంది, ఏదైనా తీవ్రత తగ్గుతుంది, తొందరగా బయటపడగలుగుతాం. అండ్ అదే భగవద్ అనుగ్రహం సంపాదించడం అంటే, భగవద్ అనుగ్రహం కావాలి మనకి కష్టాలు ఉన్నప్పుడు అంటే ఆయన వేడుకోవటం అన్నమాట, మనసారా వేడుకోవటమే. వేడుకుంటూ మనం ధర్మంగా ఉండాలి. మనం గబుక్కుని మనకి ఇలా చేయండి కదా అని మనం కొంతమంది చాలా మంది ఏంటంటే జనరల్ మనుషుల నేచర్ ఎట్లా ఉంటుందంటే, మనకి ఏదైనా కష్టం కలగానే వాళ్ళు వీడికి ఎందుకు కష్టం కలగకూడదు అనుకుంటాడు ఇంకోటి. ఇట్ ఈస్ న్యాచురల్ హ్యూమన్ టెండెన్సీ కదా. అటువంటి వాటికి వెళ్ళకుండా అన్నిటిని సమ్మెనంతో తీసుకుంటూ మనం ధర్మంగా ఉంటూ ఏదో పూర్వజన్మలో చేసుకొని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను, స్వామి తట్టుకునే శక్తి నాకు ఇవ్వు అంటే తప్పకుండా ఇస్తాడు. బికాస్ నేను అందరితో చెప్తాను, ఈజ్ ది కైండెస్ట్ ఆఫ్ ఆల్ అంట. ఓకే, భగవంతుడు. అండ్ ఇంకొకటి ఏంటి, భగవంతుడికి తెలిసినట్టుగా మన గురించి ఎవరికి తెలియదు. మన తల్లిదండ్రులకి, ఎందుకు మన పిల్లలకి కానీ, మన భార్యకో భర్తకో ఎవ్వరికి కూడా రియల్గా మనం ఏమిటి, ఒక విషయంలో, ఒక సంఘటనలో, ఒక ఆలోచనలో మన ఆలోచన ఏమిటి అన్నది మన భగవంతుని మాత్రం తెలుస్తుంది కదా. మన వీక్నెస్లు, మన టెంప్టేషన్లు, మన కష్టాలు అన్నీ కూడా ఆయనకి తెలుసు కదా. సో ఈ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ అస్. తప్పకుండా ఆయన తెలిసినట్టు ఎవరు మనం అనుకుంటాం అనమాట. అయ్యో నీకేం తెలుస్తుంది, ఎక్కడో కూర్చున్నావు అని. ఆయన ఇక్కడ కూడా ఉన్నాడు, లేడు ఆ చుట్టూత. అసలు అన్ని చోట్ల అసలు విష్ణువు అంటేనే అర్థం సర్వవ్యాపకుడు అని అర్థం. అన్ని చోట్ల వ్యాపించి ఉన్నవాడే అనమాట. అందుని మనం అంటుంటాం చూడండి, ఎక్కడ కూర్చొని తలుచుకున్నా, ఇప్పుడు ప్రహ్లాదుడు వీళ్ళందరినీ ఎలా రక్షించాడు ఆయన, ఎక్కడెక్కడ ఉన్నా ఆయన ఎదుర్కొంటారు లేడు కదా. అప్పటికప్పుడు ఎక్కడన్నా అన్ని చోట్ల ఉంటాడు ఆయన. మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి ఆలోచన ఆయన స్వామివారు ఉంటూనే ఉంటాడు. అది మనం ఒక వెంకటేశ్వరం అనుకోని, కృష్ణుడు అనుకోని, అమ్మవారు అనుకోని, ఏదైనా రూపాలు ఏదైనా అవని ఆ శక్తి ఎవరు ఏ రూపంగా కొలుస్తున్నారు. అయితే గురువు గారు, ఇప్పుడు ఇంతకు ముందు కాలంలో అంటే ఇంత పాప పుణ్యాలు లేవు, అంత న్యాయబద్ధంగా నడిచింది. ఒకప్పుడు మీరు అన్నట్టుగా ద్వాపర యుగము అలా. ఇప్పుడు ఇది కలియుగం కదా, కలియుగంలో పాప పుణ్యాలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఈ కలియుగంలో భగవంతుడి దర్శనము, మనం కోరుకున్న వెంటనే భగవంతుడి అనుగ్రహము, ఇవన్నీ సాధ్యపడతాయంటారా? అవుతాయి తల్లి, తప్పకుండా అవుతాయి. చెప్పాను కదా ఇందాక నేను అన్నట్టు, మనం అంత ఆర్తితో కలిసి మనం ధర్మంగా ఉంటే తప్పకుండా. ఒకటి ఏంటంటే, మామూలుగా కూడా మనం ఇలాగా ఏమంటాం, మనం ఇప్పుడిప్పుడు కథల్లో చదువుతుంటాం చూడు, పాతకాలంలో ఎవరో రాక్షసులు ఉండేవాడు, జనాలందరినీ హింసించేవాడు, వింటుంటాం కదా. ఆ కాలంలో చాలా ప్రజలందరూ చాలా కష్టాలు పడ్డారని చదువుతూ ఉంటాం కదా. అలా ఎందుకు, మన హిస్టరీ బుక్స్ లోనే కొంచెం వెనక్కి వెళ్తే 400-500 క్రితం ఎవరో రాజు పరిపాలించాడు, అప్పుడంతా దేశం అంతా చాలా దారుణంగా ఉండేది, దండయాత్రలు జరిగాయి, ఇలా జరిగాయి, అవన్నీ వింటుంటాం కదా రకరకాల. లేకపోతే ఆ పరిపాలించిన రాజు చాలా దుష్టుడు, ఇట్లా వింటుంటాం కదా. సో ఏంటంటే ధర్మం కూడా ఈ సైకిల్లో లైఫ్ ఇలా పెడుతున్నప్పుడు కొంచెం ఒక్కోసారి చాలా తగ్గిపోతూ ఉంటుంది.
ఎప్పుడైతే ధర్మం అనేది బయట జనరల్ సొసైటీలో నీకు తగ్గుతూ వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే మనుషులందరూ ఇందాక నేను చెప్పాను చూడు, పాత జన్మల్లో మనం అన్ని పడుతూ ఉంటామని. అవును. ఓకే, మామూలు సామాన్యం వాళ్ళందరికీ కూడా ధర్మం తగ్గిపోయినప్పుడు టూ థింగ్స్ అవుతాయి ఇప్పుడు ప్రపంచంలో. ఏంటి, జనంలో కనుక ధర్మం బాగా తగ్గిపోయి ఇప్పుడు చూస్తున్నాం మనం. ఒకప్పుడు ఏదో కొంతమంది అధికారులు కానీ ఎవరన్నా అక్కడక్కడ చాలా అధర్మంగా ఉన్నారని మనం చూసేవాళ్ళం. వేరే ఇప్పుడు అన్ని సంస్థల్లోనూ అన్ని స్పియర్స్ ఆఫ్ లైఫ్లోనూ వచ్చేసింది కదా అధర్మం అనేది. మంచి వాళ్ళనే వెతకడం కష్టమైపోయింది. అన్ని చోట్ల అన్యాయం, ఇది అదొక రూల్ ఆఫ్ ద డే లాగా అయిపోయింది పూర్తిగా. అది ప్రతి ఎందుకు ప్రతి వాళ్ళకి తాపత్రయం, ఏదో మనం ఇక్కడ ఉండిపోదాం, ఏదో అన్ని చోట్ల ఇంకో 1000 ఇక్కడ ఉండిపోతాం అనుకుంటారు ప్రతి మనిషి. ఇంకో 1000 ఇక్కడ ఉండిపోదాం కాబట్టి అందులో 10,000 కూడా సంపాదించేయాలని. వాళ్ళు ఉండేది 60-70 ఏళ్ళ జీవితానికి ఏమిటి. అండ్ ఇంత తాపత్రయం నేను అందరితో చెప్తాను, ఎందుకంటే ఇంత తాపత్రయ పెడతారు మీరు 200 కోట్లు 300 కోట్లు అని. మీరు ఇంత తాపత్రయ పడిన తర్వాత నెక్స్ట్ మీ జనరేషన్లో ఏదో 4వ జనరేషన్లో వచ్చేవాడు ఇది మొత్తం క్లియర్ చేసేస్తాడు. వీడు ఇంత కష్టపడి ఇంత అన్యాయాలు చేసి సంపాదించిన డబ్బు అనేది ఎందుకు ఏం చూసుకోడు కదా. ఇంకా దానివల్ల లేని పని పాపం మూడు కట్టుకుని నెక్స్ట్ జనరేషన్స్ పెడుతుంది ఆ పాపం. అంతే కదా, పిల్లలు నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి ఈ పాప ఫలితం అంతా పడుతుంది అనవసరంగా. వీళ్ళు ఎక్కువ కనుక పాపం చేస్తే అది వాళ్ళ మీద కూడా చూపిస్తుంది. అందులో ధర్మంగా ఉండాలని చెప్పాను మనం అందరికీ. సో భగవంతుడు ఇప్పుడేంటి, ఎప్పుడైతే సొసైటీలోనే ధర్మం అనేది లేదో ఈ మధ్య చాలా తగ్గిపోతూ చూస్తున్నాను. 4-5 ఏళ్ల నుంచి అలా పడిపోతుంది కదా. ఎప్పుడైతే ధర్మం అనేది లేదో మనకేమవుతుంది, మామూలు మనుషులందరికీ కూడా నువ్వు ఒక 10 జన్మల్లో పడాల్సిన పాప కర్మ కానీ పుణ్యం అది ఒక్కసారి ఈ జన్మలో వచ్చేస్తుంది. అలాగా నెట్టుకుని వచ్చినట్టు వస్తుంది అనమాట. అందుకనే మనం చూడు ఈ మధ్య కాలంలో ఎంతో చిన్న ఏజ్ అనారోగ్యాలు రావటము, అన్యూజువల్ రోగాలు రావటం. ఇప్పుడు మన కరోనా ప్రపంచం మొత్తాన్ని ఎలా ఆపేసింది. అసలు మోస్ట్ ఊహించినవన్నీ రావటం అనమాట. ఇదంతా ఎందుకు జరుగుతుంది, ధర్మం లేనప్పుడు నేచర్ సరిగా ఉండదు, డిస్టర్బ్ అయిపోతుంది నేచరు, అస్సలు డిస్టర్బ్ అయిపోయి నేచరు. రెండోది మనము అనుభవించాల్సిన పాపపుణ్యాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఒక 10 జన్మలు 20 జన్మలు అనుభవించాల్సింది ఇప్పుడు వచ్చేస్తుంది మనకి, ఒక్కసారి వచ్చి పడుతుంది. అక్కడితో మనుషులు అందుకని ఈ రోజుల్లో ఇంత కష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం సొసైటీలో చూస్తే ఏ ఫీల్డ్లో ఉన్నా చూడు నువ్వు, ఎంతో మంచిగా ఉన్న వాళ్ళు కూడా కష్టాలు పడుతున్నారు. చూస్తున్నాం కదా మనం చాలా మందిని. బికాస్ నేను చెప్పాను, ఇప్పుడు నువ్వు ఒక జన్మలో పడుతుంటే ఓకే కొన్నాళ్ళు పడతావు అనుకుంటా, 10 జన్మల్లో ఒకేసారి తోసుకొస్తే ఇంకా కష్టమే అన్నట్టుగా కోలుకోలేని అటువంటి కష్టాలు చూస్తున్నాం మనం. మన చుట్టుపక్కల మన కొలీగ్స్లో కానీ మన తెలిసిన వాళ్ళలో కానీ ఏంటి ఇన్ని కష్టాలు వచ్చిపడ్డాయి మనిషి కానీ. ఎందుకు, బయట ధర్మమే లేనప్పుడు ఇలా వస్తుంది. సో ఇటువంటిప్పుడు మనం చేయాల్సిందల్లా ఆయన మళ్ళీ కాలు పట్టుకోవటం అండ్ మనకు తోచినంతలో మనం ధర్మంగా ఉండటం, మనమే అన్యాయం చేయకుండా దగ్గర వాళ్ళు సహాయం చేస్తూ చాలు. ఎప్పుడు భగవంతుడు అన్నిటికంటే సంతోషించే తల్లి, తోటి మనిషికి సహాయం చేస్తే ఆయన సంతోషించడం ఇంకెవరు సంతోషించరు. నీ పక్క మనిషికి నీకు తోచినంత సహాయం అనేది డబ్బే ఇవ్వక్కర్లేదు. ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు 4 మంచి మాటలు చెప్పచ్చు, వాళ్ళకి కొంచెం సాంత్వన కలిగేలా చేయొచ్చు, నీకు తోచిన దాంట్లో నువ్వు చిన్న సహాయం చేయొచ్చు. బికాజ్ ఒక మనిషి అందుకని మనం అంటారు, మన వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి మానవ సేవ అంటారు చూడు. బికాజ్ ప్రతి మనిషిలోనూ మాధుడు ఉంటాడు కదా, భగవంతుడు ఉంటాడు కాబట్టి అట్లా. సో ఆయన వేడుకుంటే ఆ తట్టుకునే శక్తి మనకు వస్తుంది అనమాట. గురుగారు, ధర్మం అంటున్నాం కదా, నిజంగా ధర్మం అంటే ఏంటి? ధర్మ మార్గంలో నడవాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? అందరూ అనుకుంటారు తల్లి ధర్మం అంటే అది చాలా కష్టం, అమ్మో వీళ్ళంతా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్తారు ధర్మం అని చెప్పి తెల్లారులేస్తే ప్రవచనాల్లో చెప్తారు, మహానుభావులు ఎంతో ధర్మంగా ఉండండి అంటారు. అమ్మో ఇది మనంటే వాళ్ళకి సాధ్యపడుతుంది. బట్ అసలు నన్ను నడిచే ప్రపంచంలో అన్నిటికంటే తేలికైంది ధర్మాన్ని ఆచరించడమే. దానికి నీకు క్వాలిఫికేషన్స్ అక్కర్లేదు, పొజిషన్స్ అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, మనుషులు అక్కర్లేదు, ఏ ఇన్స్ట్రుమెంట్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మన మనస్సు ప్యూర్గా ఉంచుకుంటే చాలు. అన్నిటికంటే ఉత్తమమైన ధర్మం ఏంటి అసలు, అది కూడా మహాభారతంలోనే ఒక పద్యం వస్తుంది. దాంట్లో ఏం చెప్తారంటే, వేరే వాళ్ళు అన్నిటికంటే ఉత్తమమైన ధర్మం ఏమిటి అని ఒక పద్యం ఉంటుంది దానికి. ఆ ధర్మంలో ఏమిటంటే, వేరే వాళ్ళు నీకు ఏం చేస్తే నువ్వు కష్టం నీకు అనిపిస్తుందో అది నువ్వు ఇంకోళ్ళకి చెయ్యకు, అది అవతల వాళ్ళకి చేయకపోవటం పరాయణము పరమ ధర్మములకెళ్ళనని వస్తుంది. ఒరలే ఎవని వినరించిన అని ఒక పద్యం, అది 4 లైన్లు.
వేరే వాళ్ళు నీకు ఏది చేస్తే నీకు కష్టం అనిపిస్తుందో, నీకు అప్రయం కలుగుతుందో అది వాళ్ళకి నువ్వు చేయకుండా ఉండటం పరాయణము పరము ధర్మములకు వెళ్ళను. అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం ఏంటంటే అవతల వాళ్ళని కష్టపెట్టకుండా ఉండటం. సో సింపుల్, మనంతా అంటే సింపుల్ లివింగ్ అని, హంబుల్ లివింగ్ అని, సింపుల్ ఏదొచ్చినా ఇది నేను గొప్ప, నేను చేశాను, నేను ఏదో సాధించడం వల్ల నాకు ఈ పదవి వచ్చింది, నాకు ఇంత డబ్బులు వచ్చాయి, ఇంత పేరు వచ్చింది, ఇన్ని వచ్చింది. నేను అనే అహంకారం మనిషిని ఎక్కడికైనా డౌన్ చేసేస్తుంది మనిషిని. అది లేకుండా మనకి తోచినంతలో, మనకి వీలునంతలో పక్క మనిషికి సహాయం చేస్తూ ఇప్పుడు నేను చెప్తానమ్మా, ఇప్పుడు ఏదో పెద్ద ఆర్గనైజేషన్ ఉంటుంది, వాళ్ళకి ఏదో మన వాళ్ళు చెప్తుంటారు ఏదైనా డొనేట్ చేయండి వాటికి. అలా ఎక్కడో వాటికంటే కూడా మీ కంటి ఎదురకుండా కనపడే వాళ్ళకి, ఇప్పుడు మన ఇంట్లో పని వాళ్ళు ఉంటారు, మన దగ్గర పని చేసే వాళ్ళు ఉంటారు, మన డ్రైవర్లు ఉంటారు, చిన్న చిన్న వాళ్ళు ఉంటారు, చిన్న అందరూ ఒకళ్ళే కదా. నేను అందరితో ఒకటేంట, నేను వాళ్ళు 2 కాళ్ళు 2 చేతులు కళ్ళు మలానే పుట్టారు. ఓకే, కేవలం నువ్వు ఎక్కడ పుట్టావు అన్నదే నీ జీవితం నిర్ణయించబడుతుంది. ఎందుకు నిర్ణయించబడుతుంది? పూర్వజన్మల కర్మఫలంగా. సో పాపం వాళ్ళకి పూర్వజన్మ కర్మఫలంగా వాళ్ళు అలా ఉన్నారు, నీ పూర్వజన్మ కర్మఫలంగా నువ్వు ఇలా ఉన్నావు. ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? వాళ్ళకి నీ శక్తి కొద్ది నువ్వు సహాయం చేయి. బికాస్ రేపు పొద్దున్న నువ్వు ఇంతకంటే అధీనంగా వెళ్ళొచ్చు. వాళ్ళని చూసి నువ్వు అనుకో జాలిపడుతున్నావు, కానీ ఇంతకంటే అధీన పరిస్థితిలో ముందుకెళ్తావేమో, ఇంతకుముందు జన్మల్లో ఆరు వెనక జన్మల్లో ఉన్నావో, ముందు ఇంకా వెళ్ళొచ్చు. అందుకని మనకున్న దాంట్లో తోటి మనిషికి కనుక మన దగ్గర వాళ్ళకి, ఎక్కడో అక్కడ మన దగ్గర వాళ్ళకి సహాయం చేస్తే అది కాపాడినంత ఏది కాపాడదమ్మా. నేను ఇన్ని 15-20 సంవత్సరాల ఈ ట్రావెల్లో ఎంతో మందిని నేను చూశాను. వాళ్ళందరి జీవితాల్లో ఇలాగా ఏదైనా కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి కానీ అవన్నీ కూడా కేవలం వాళ్ళు ధర్మంగా ఉండి ఏమి వాళ్ళకి తోచినంత నలుగురికి సహాయం చేసి, అయ్యో నాకు ఇలా కష్టం వచ్చింది అని కుంగిపోకుండా మనుషులు అప్పటి కష్టంలో ఉండి కూడా అవతల వాళ్ళకి సహాయపడటం. అంత కష్టంలో పడుతూ కూడా వాళ్ళ తోచినంతలో వాళ్ళు పడుతూ, అండ్ ఈ కష్టాలు ఇంకోళ్ళు నిందించకుండా గబుక్కుని సాధారణంగా చేసేది అందరూ. జనరల్ గా 99% మనకి ఏదైనా కష్టం రాగా నాకు వీడే కారణం ఈ కష్టాలు అనుకుంటాం. అది కారణం అనేది మనం పౌరజన్మంలో చేసుకున్నదే మనకు వస్తుంది, అదే కారణభూతం అవుతుంది. కానీ ఈ మనుషులు సంఘటనలు ఇవేమి కాదు, వాళ్ళు ఏదో అలా రావాలి కాబట్టి అలా అనుకోరుతాయి మనకి, అంతే. మనం చేసుకునే మనకు వస్తుంటుంది. సో అప్పుడు ఇంకొకళ్ళు నిందించకుండా ఉంటే అన్నిటికంటే అదే ధర్మం. అసలు ధర్మాన్ని ఆచరించండి అని అందరూ చెప్తారే, ధర్మాన్ని ఆచరించడం అంటే మనం ధర్మంగా ఉండటమే అనమాట. ధర్మాన్ని రక్షించండి అని అంటే రక్షించడం అంటే ఆచరించడం. ఇంకోటి ఏంటి, ఇలా మంచి పని చేస్తున్నా కూడా నేను మంచి పని చేస్తున్నాను అనుకోకూడదు. ఓకే, ఎప్పుడైతే నువ్వు ఇప్పుడు ప్రతి మనిషి కోరుకునేది ఏంటి, నాకు మోక్షం వచ్చేయాలి బాబు, ఈ జన్మలు పడలేకపోతున్నాను, తొందరగా నీ దగ్గర తీసుకెళ్ళిపో, ఇన్ని కోట్ల జన్మల్లో నా వల్ల కావట్లేదు, పడలేకపోతున్నాం అనుకుంటామే. మోక్షం రావాలి అంటే ఇన్ని కోట్ల జన్మల నుంచి వస్తుందంతా క్లియర్ చేసుకోవాలి కదా మనం. చేసుకుని మోక్షం దగ్గర వాళ్ళంటే ఎలా ఉండాలి, ఇంక మనకి పుణ్యఫలం ఉండకూడదు, పాపఫలం ఉండకూడదు, ఏ ఫలం ఉండకూడదు, రెండు పూర్తిగా పోతేనే అప్పుడు భగవంతుడి దగ్గర వెళ్ళగలుగుతాం, అంతే కదా. సో అప్పుడేంటి, నీకు ఒక 400-500 జన్మల్లో నువ్వు చాలా పుణ్యం చేసావు అనుకో, దానివల్ల నీ జీవితం చాలా బాగా గడుస్తుంది అనుకుందాం ఈ జన్మలో. ఈ నెక్స్ట్ 20-30 జన్మలు చాలా అన్ని విధాలా బాగుంటావు. ఓకే, అన్యాయం చేయట్లేదు అనుకో, అప్పుడు డబ్బు వచ్చినప్పుడు అండ్ మనస్సు కూడా మనం మంచిదే అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం, మనకున్న దాంట్లో నలుగురు సహాయం చేద్దాం చూస్తాం. సహాయం చేస్తున్నప్పుడు కూడా ఈ సహాయం నేను చేస్తున్నాను అని అనుకోకూడదు. నువ్వు ఎప్పుడైతే నేను వీడికి ఇలా డబ్బులు ఇచ్చాను, నేను సహాయం చేస్తాను అనుకుంటావో, ఈ పుణ్యఫలం మళ్ళీ యాడ్ అయ్యి ఈ పుణ్యఫలం అనిపించడానికి ఇంకో 100 జన్మలు పట్టుకొని తీసుకుంటాం పుణ్యఫలం అనిపించడానికి. ఈ తీసుకుంటున్నప్పుడు మనం ఇంత చంచలంగా ఉంటాంగా, ఏదో రంగు చేపి ఉంటాడా మనిషి? ఇన్ని జన్మలు రాగానే ఈ పుణ్యఫలంతో వచ్చిన అనుభవం, డబ్బులు, ఈ పదవులు ఏదైనా అవని, దానివల్ల గబుక్కుని ఈ టెన్ టు గోయిన్ రాంగ్ పార్ట్, గబుక్కుని ఏదో స్లిప్ అయిపోతాడు మళ్ళీ. అందుకని ఏంటంటే మంచి చేస్తున్నా, మనం దానం చేస్తున్నా, మంచి చేస్తున్నా, సహాయం చేస్తున్నా, ఇది నేను చేయట్లేదు అనుకోవాలంటే అసలు ఆలోచన తెచ్చుకోకూడదు. చేసేస్తూ వెళ్ళిపోవటం అంతే. నేను చేసిన పని మర్చిపోవాలి, ఆ క్షణంలోనే మర్చిపోవాలి అసలు. అందుకే నేను చెప్తారు కదా, కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేత్తో తెలియకూడదు అంటారు. అలాగా అసలు మనం ఇంకోటి చెప్పడం సంగతి, మనం కూడా ఆలోచించకూడదు, మనుషులు మనం ఆలోచించకూడదు. అంటే చేసాం అంటే నాకు కనిపెట్టాం పెడతాం, అప్పుడు నీకు అది అంటుకోదు.
ఓకే, లేకపోతే పుణ్యఫలం అంటుకున్నా కూడా కష్టమే. పుణ్యఫలం కోసం కొన్ని వందల జన్మలు ఎత్తి మళ్ళీ స్లిప్ నేను చూస్తుంటాను అప్పుడప్పుడు ఈ సమాజంలో కొంతమంది చాలా చక్కగా ఉండి ధర్మంగా ఉంటూ ధర్మని మళ్ళీ ఫాలో అయిపోతుంటారు ఎక్కడికో. బికాజ్ ఏంటి, వాళ్ళు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యఫలం వల్ల చక్కగా భౌభాగ్యాలు అనిపిస్తున్నారు, మంచి పొజిషన్స్, మంచి జ్ఞానం కూడా ఉంది. వాటితో పాటు జ్ఞానం అన్నీ ఉండి కూడా ఎక్కడో ఉన్నది ఏదో చేసుకున్న యుగం ఉంటుంది మనుషులకి. అహంకారం అనేది ఎటువంటి పరిస్థితుల్లో రాకూడదు. అది కనుక వచ్చిందా అందరూ అనుకుంటా ఏం పర్వాలేదులే, నాకు ఎవరేం చేయగలనుకుంటారు. మనం కంటెదురకుండా ఎన్నో చూస్తున్నాం. అలా అనుకున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారో ఈ హిస్టరీలో. సో అది మాత్రం రానియకుండా ఉండకూడదు. సో దీనికి కూడా ఏం చేయాలి మనం, దీనికి కూడా భగవంతునే పట్టుకోవాలి. ఓకే నాయనా ఈ అహంకారం మాత్రం రానియకుండా చూడు తండ్రి. నేను యాక్చువల్గా రోజు నేను ఆల్మోస్ట్ 28 పుస్తకాలు రాశాను ఈ అన్ని దేవతల మీద. అలా దేవతలు అలా కూర్చొని చెప్తుంటే రాస్తుంటాను నేను. సాక్షాత్తు వాళ్ళు అలా చెప్తుంటే రాస్తానన్నమాట. అందుకని ఈరోజు ఇంత ప్రామాణికంగా నిలబడ్డాయి, ఎంతోమంది జీవితాలు బాగుపడుతున్నాయి. అయినా రోజు నేను చేసుకునే పోతే 2 నిమిషాలు చక్కగా స్నానం చేసి ఒక్క నమస్కారం పెట్టుకుంటాను. అయినా ఎటువంటి పరిస్థితుల్లో నా అహంకారం రానికు, ప్రపంచం అంతా చల్లగా ఉండేలా చూడు ఈరోజు, అంతే. ఈ 2 నా కొంచెం అందరినీ చల్లగా ఉండేలా చూడు, మళ్ళీ నాకు వాళ్ళని పెడుపుతాను, ఇట్లా అనమాట. సో ధర్మం అంటే అది మనకి తోచినంతలో ఇంకొకరికి సహాయం చేయటం, పక్క మనిషికి సహాయం చేయటం. ఎంతమంది మనుషులేని కాదు, మన చుట్టూతో ఉండే జీవులు రకరకాలుగా. కొంతమంది అంటారు చూడు, ఏదైనా ఒక్కొక్కరికి వాటికి 4 బిస్కెట్స్ వేయండి పాపం, అవి ఇలా రోడ్డు మీద. ఈ మధ్య నా దగ్గర ఒక అతను వచ్చాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఎప్పుడు కార్లో ఎప్పుడు ఒక 10 బిస్కెట్స్ ప్యాక్ పెట్టుకుంటాడు. పెట్టుకుని రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎప్పుడన్నా ఏదైనా ఇలా గబుక్కుని కుక్కలు ఎవరోటికి అడ్డంగా వచ్చినా ఇలా వచ్చినా వెంటనే 10 బిస్కెట్ ప్యాకెట్లు తీసి వేసేస్తారు వాళ్ళకి. జీవులకి బికాజ్ ఆ రూపంలో ఉన్నది ఏమో, ఏ జన్మలో ఏ జీవో మనకేం తెలుసు. అవును గురువుగారు, అంతే కదా. నిజమే. ఇప్పుడు ఒక్కొక్కప్పుడు కొంతమంది చూడమ్మా, మన ఇళ్లలో కొంతమంది చూస్తుంటాం, మన ఇంటి దగ్గర ఏదో ఒక కుక్కో ఏదో ఒకటి అలా తిరుగుతూనే ఉంటుంది. ఎంతతో కసిన్నా పోదు, అది పోదు, మళ్ళీ మన ఇంటికే వస్తుంటుంది. దానికి ఏం పెట్టమైనా దాన్ని కొడతారు, తోసేద్దామని చూస్తారు, మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. అంటే ఏంటి, మోస్ట్ ప్రాబబ్లీ అది బహుశా ఏదో జన్మలో మనకు తెలిసిన ఏ స్నేహితుడు ఎవరో ఉండొచ్చు. అర్థమైందా, ఏదో అయ్యి ఎన్నో అన్యాయాలన్నీ చేయటం వల్ల ఈ జన్మ తీసుకుని, అయినా ఆ సోల్ ఉంటుంది మనలో ఉండే ఆత్మకి తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆత్మకి తెలుస్తాయి. ప్రతిదీ కూడా మన మనస్సుకి తెలియదు. మైండ్ ఇన్ ద ఫిజికల్ బాడీ అంటామే. మన మైండ్ ఏంటి, మైండ్ ఎప్పుడు లాజిక్ చూస్తుంది. ఇది లాజికల్గా, ఇది ఇట్లా ఉంది, అది అట్లా ఉంది, వీడు సంపాదించాడు, ఇలా చేశాడు, మైండ్ అంతా లాజిక్ అప్లై చేస్తుంది. వేరే సోల్కి అదంతా ఉండదు. ఓకే, సో సోల్కి తెలుస్తూ ఉంటుంది. ఏదైనా చోటుకి వెళ్తే, అందుకు నేను చూడు కొన్ని చోటుకి వెళ్తే చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతాం. ఒక చోటికి మనం వెళ్ళిపోయి 1 గంటలో వచ్చేద్దాం అనుకున్న వాళ్ళం ఎందుకు అక్కడి నుంచి రాబుద్ది కాదు. ఓకే, బికాస్ ఆ సోల్ నోస్ అక్కడ ఏదో మనకి ఏదో కనెక్షన్ ఉంది వాళ్ళతో. ఇన్ని జన్మల్లో ఎవరెవరు ఎప్పుడు వాళ్ళు ఏంటో మనకి తెలియదు. సో ఇలా వచ్చిన ఆ కుక్క ఏదో ఒకటి బహుశా ఏదో జన్మలో మన బంధువు ఏదో అయ్యింది, ఈ పాపాల వల్ల చుట్టుకుని, బట్ ఆ సోల్కి తెలుస్తుంది కదా, ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుంది. సో అటువంటి వాటికి కనుక నువ్వు ఏదైనా ఇంత అన్నం పెట్టావనుకో, తిండి పెడితే ఆ సోల్ శాంతిస్తుంది కదా పాపం వాటికి. అందుకనే మన వాళ్ళు అందరూ చెప్తారు భూతదయ అంటుంటారే, అందరు చెప్పేది అది కాపాడినట్టు ఏది కాపాడు. ఇది దీనికి పెద్ద ఏమంటాం, ఎవరైనా చేయగలరు, అతి సామాన్యులైనా కూడా చేయొచ్చు. ధర్మం ఇప్పుడు అర్థమైంది దానికి, ధర్మం అనేదానికి నీకు 100 కోట్లు ఉండక్కర్లేదు. ఇవన్నీ మామూలుగా మన పనులు మనం చేసుకుంటూ నిత్యం ఏదైనా చిన్నది సహాయం చేస్తే అది ఎంతో కాపాడుతుంది. నేను చూశాను ఇన్ని సంవత్సరాల్లో సామాన్య జీవితం గడుపుతూ నలుగురికి సహాయం చేస్తున్న వాళ్ళు ఎంతో చక్కగా ఉంటున్నారు తల్లి. ఎటువంటి కష్టాలు వచ్చినా శక్తి వస్తుంటోంది, ఆ తట్టుకునే శక్తి, మళ్ళీ బయటపడుతున్నారు, మళ్ళీ చక్కగా ఉంటున్నారు. అలా వచ్చాం కదా అని మళ్ళీ మంచి దాంట్లోకి వచ్చాం కదా అని మర్చిపోకుండా మళ్ళీ ఇదే మార్గంలో వెళ్తున్నారు వాళ్ళు. మనం ధర్మ మార్గంలో నలుగురికి సహాయం చేస్తూ వెళ్తుంటే భగవంతుడి అనుగ్రహం మన పైన ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. ధర్మం అదే సహాయం మనిషికి అసలు కలియుగానికే దానం, అంతే. నీకు తోచినది బట్టలు కానీ డబ్బులు కానీ ఏ విధమైనదైనా, లేకపోతే మన ఇంట్లో ఉండడానికి కాస్త ప్లేస్ కానీ, పాపం వర్షంలో ఎవరో రోడ్డు మీద పోతుంటాడు, విపరీతం వర్షం పడుతుంటుంది, బాబు కాసేపు వచ్చి కూర్చోమని ఆ టైంకి వాడికి ఏదో మంచి నీళ్ళు ఇచ్చి ఇస్తే, బికాస్ ఒక ఆత్మ సంతోషపడితే వచ్చే బ్లెస్సింగ్స్ ఇంత అంత కాదు.
అది మన మాటల్లో కానీ వర్ణించలేమన్నమాట. ఒక ఆత్మ సంతోషపడి ఎంతో సంతోషపడి తృప్తి చెందింది అనుకో, ఆ రిటర్న్ వచ్చే బ్లెస్సింగ్స్ తరతరాలు కాపాడతాయి మనుషులు. అందుకని మన చిన్నప్పటి నుంచి మనకేం చెప్తారు, నలుగురికి సహాయం చేయండి రా బాబు, నలుగురికి సహాయం చేయండి, ఇదే కదా 10 మందికి సహాయం చేయండి అంటారు. ఏంటి ఈ 9, 10 అనేది అక్కడ నెంబర్ కాదనమాట. నువ్వు ఎంత ఎక్కువ మందికి నువ్వు సహాయం చేస్తే అంతమంది నీ మంచి కోరుకుంటారు. ఓకే, అది కూడా ఏంటి, వాళ్ళు చెప్పకపోవచ్చు, అందరికీ వెంటనే మేము వల్ల బాగున్నామండి మేము అని చెప్పేంత మనసు, టైము, వీలు ఏమి ఉండకపోవచ్చు, కానీ ఆ సోల్ చాలా సంతోషపడుతుంది కదా, ఆత్మహత్య చాలా సంతోషపడుతుంది కదా. టైంలో నన్ను ఆదుకుని, ఇప్పుడు మనం అనుకో మనకి ఎవరన్నా గబుక్కుని ఏదైనా మంచి పని చెప్తే భగవంతుడు ఉన్నాడు, నిజంగా భగవంతుడు ఈ రూపంలో వచ్చాడు అనుకుంటాం కదా, అలా ఆ సోల్ అనుకుంటుంది. ఆ సోల్ బ్లెస్సింగ్స్ చాలా కాపాడతాయి మనల్ని, చాలా కాపాడతాయి అన్నమాట. అయితే గురువు గారు, మీరు రాసిన పుస్తకాల్లో ఎక్కువగా వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం బాగా ప్రసిద్ధి చెందింది. మీరు మొత్తం 28 పుస్తకాలు రాశారని విన్నాను. 12 భాషల్లోనూ ఏమో రాశారని కూడా విన్నాను గురుగారు, నిజమేనండి? అది 12 భాషల్లో వచ్చాయా? అంటే భాషలో రావటం అంటే తల్లి, నేను ఆల్మోస్ట్ ఒక 32 పుస్తకాల దాకా రాసినట్టున్నా ఇప్పుడు నేను. ఓకే, సో దాంట్లో 18 పుస్తకాలు 28 బుక్స్ రాశాను. సో వీటిల్లో 18 పుస్తకాలు స్వామివారి మీద రాసినవి. ఓకే, దాంట్లో ఈ వెంకటేశ్వర వ్రతకల్పం అనేది 2005లో నేను రాశాను. 2005లో. అది ఏంటంటే నాకు యాక్చువల్గా నేను ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ చేసి కొన్నాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేశాను. హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో BA చదివి తర్వాత REC వరంగల్లో MTech చేసి 4 సంవత్సరాలు ఆల్మిన్లో చేశాను. తర్వాత 10 సంవత్సరాలు ఇంజనీరింగ్ కాలేజ్లో చేశాను, మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో. చేస్తున్నప్పుడు 93, 94 టైంలో నేను కంపెనీస్కి లోగోస్ అవి మొదలుపెట్టాను, వేదిక్ లోగోస్ అని చేస్తుండేవాడిని. అలా చేస్తూ ఇంక 98లో జాబ్ రిజైన్ చేసి 98 నుంచి ఇప్పటిదాకా ఇదే ఫుల్ టైం అనమాట, ఈ లోగో డిజైనింగ్. అలా ఒక 5-6 వేల కంపెనీలు నేను చేస్తుంటాను. ఒక వేదిక్ సిస్టమ్తో నేను సెలెక్ట్ చేస్తాను అనమాట. ఓకే, ఇది ఇట్లా సాగుతుండగా 2001లో అనుకుంటా మొట్టమొదటి బుక్ రాశాను నేను. అప్పటిదాకా అసలు నేనేమి చెప్పాలంటే పెద్దగా వేదాలు, శాస్త్రాలు ఏమీ చదువుకోలేదు. వరుసను సొక్కుతో అలా ఫ్లో అలా వస్తుంది, రాస్తున్నాను. ఓకే, సో మొట్టమొదటి బుక్ శ్రీనివాస మహాత్యం అని తిరుమల విశేషాలతో రాశాను. ఓకే, 2001లో. అదేంటంటే తల్లి, అది ఒక 8 నెలలు పట్టింది నాకు రాయడానికి. అండ్ అది ఒక దీక్షలాగా తీసుకున్నాను. బికాస్ స్వామివారు మనకి కనపడి మన ఆదేశించి రాయమంటాం అంటే సామాన్యం కాదు కదా. సో అందుకని ఆ 8 నెలలు నేను నేల మీద పడుతున్నాను. అండ్ ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు, ఎవరికి ఏ ఫంక్షన్స్కి ఎక్కడికి వెళ్ళకుండా. అండ్ మధ్యలో కొన్నాళ్ళు తిరుమల వెళ్ళి నేను కొండ మీద కూర్చుని మ్యాన్స్క్రిప్ట్ రాసుకుని, అండ్ ఆయన తర్వాత మళ్ళీ వచ్చి రాతపతి అంతా రాసుకున్న తర్వాత 8 నెలలు పట్టింది. 8 నెలలు పట్టిన తర్వాత ప్రింట్ చేసి మొదటి కాపీలు తీసుకుని ఆలిపిరి దగ్గర నుంచి నడిచెక్కి స్వామి హుండీలో సమర్పించాం. అక్కడ శ్రీవారి పాదాలని ఉంటుంది కొండ మీద, అక్కడ పెట్టి పూజ చేసి సమర్పించాం. అంతా ఫ్రీగా అయిపోవటమే. తర్వాత అలా ఇస్తూ తర్వాత 2005 దాకా మళ్ళీ ఏం రాలేదు నేను. 2005లో మళ్ళీ ఒకసారి స్వామివారి ఇలా నాకు కల్లో కనపడి, నాయన ఒకసారి నువ్వు తిరుమల రా, నేను నీకు ఒక వ్రతం ఒకటి నేను నీకు చెప్తాను. నీకు కలియుగంలో మనుషులందరినీ కష్టాల నుంచి రక్షించి అతి తేలికైన వ్రతం ఇది, వ్రత విధానం అని చెప్తే చాలా సంతోషపడి నేను అప్పుడు త్వరలోనే వెళ్ళి వెంటనే 2005లో వెళ్ళి తిరుమలలో నేను వెళ్ళి కూర్చుంటే, ఆ రోజుల్లో ఏంటంటే మనకి గుడి ఎదురుకుండానే ఉండేవి మెట్లు. ఇప్పుడు అంతా వెయ్యికాళ్ళ మండపం అంతా పడగొట్టేసి వెనక్కంటే వెళ్ళిపోయింది. ఆ మెట్ల మీద నేను సాయంత్రం ఒకరోజు ఇలా కూర్చున్నాను తల్లి. వెళ్ళినప్పుడు కూర్చుంటే నాకు ఒక్కసారి అప్పుడు మనకి మెట్ల మీద కూర్చుంటే ఎదురుకుండా గుడి అంతా కనపడుతూ ఉంటుంది. అప్పుడు ధ్వజస్తంభం అన్నీ కనపడేవి ఎదురుకుండా. కింద అలా ఊంజల్ సేవన అవుతుంటుంది సాయంత్రం అప్పుడు కదా, శ్రీదేవి భూదేవితో చూస్తాం కదా, ఆ సేవ అవుతుంటుంది. ఇలా కూర్చున్నాను అనమాట. సహస్రదీప అలంకరణ అంటున్నాం ఇప్పుడు మనం, శ్రీదేవి భూదేవిని తీసుకొచ్చి చేస్తారు కదా. సో ఇలా నేను కూర్చున్నాను. కూర్చుంటే ఆయన ఒక్కసారిగా పెద్ద వెలుగులాగా అనిపించి నాకు ఇంకా అక్కడ ఏమీ నాకంటే కనపడలేదు. ఆ ఆలయం కానీ ఆ పరిసరాలు కానీ ఏమీ కనపడకుండా అసలు ఆలయం వెనకాల మొత్తం ఆకాశం అంతా వ్యాపించినట్టుగా ఒక విశ్వరూపంలో కనపడ్డాడు భగవంతుడు నాకు. అందరు దేవతల రూపాలు, అన్ని దేవతల రూపాలు అలా కనపడి అసలు నాకు ఎవరి మాటలు ఇప్పుడు మనం ఎట్లా కూర్చుంటే మన పక్కన చాలా మంది వెళ్తారు కదా, నాకు ఏమీ తెలియలేదు. సో అప్పుడు ఆయన అలా కనపడినప్పుడు ఆయన అప్పుడు నాకు చెప్పాడు. ఆ చెప్పింది నేను, నా దగ్గర ఒక పేపర్ ఏం లేదు, ఏదో నేను సమ్ టికెట్స్ ఏవో ఉన్నట్టున్నాయి, దాని వెనకాల వైట్ పేపర్ ఉంటుంది కదా,
దాని మీద నేను రాసుకున్నాను. ఆయన చెప్తున్నారు ఏం చెప్తున్నారని. అప్పుడు దాంట్లో ఆయన చెప్తాడు, నాయన ఇది వెంకటేశ్వర వ్రతకల్పం అని చెప్పి కలియుగాంతం దాకా ఇలా ఉండిపోతుంది, యుగ యుగాల దాకా ఉంటుంది ఇది. ఇది 2 విధాలుగా చేసుకోవచ్చు. మొదటిది భగవాన్ ఉవాచ, మొదటి అధ్యాయం నేను చెప్తాను నీకు. తర్వాత 4 అధ్యాయాలు 4 మహర్షులు చెప్తారు నీకు ఓకే కథలు. అమ్మా అంటే ఆ మహర్షుల పేర్లు కూడా మీకు భగవంతుడు చెప్పాడు, ఈ మహర్షులు 4 చెప్తారని దాంట్లో ఉంటుంది కథల్లో. 4. సో మొదటిది భగవాన్ అని ఆయన చెప్తాడు. ఇది 5 కథలతో ఉంటుంది. ఇది మీరు మామూలుగా సత్యనామతం లాగా కలసం పెట్టుకుని నవగ్రహాసం ఇవన్నీ చేసుకుని ఒక మొదటి పద్ధతి చేసుకోవడానికి 2 పద్ధతిలో చేసుకోవచ్చు. ఇది రెండో పద్ధతి ఏంటి, ఏ రోజైనా కూడా అసలు ఏ నియమనిష్టలు, ఉపవాసాలు, కులం, గోత్రం ఏమి సంబంధం లేదు. ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే ఈ 5 కథలు కేవలం కథలు చదువుకుని నాకు ఉన్న చోట నుంచి ఒక్క నమస్కారం పెట్టినా 2టికి సమాన ఫలితం ఇస్తాను అంటున్నాను, 2 విధాలకి. సో 2వ విధం అంతే చాలా తేలిక కదా, జస్ట్ కథలు చదువుకోవటం, నమస్కారం పెట్టడం. కులం కానీ గోత్రం కానీ నియమనిష్టలు, ఉపవాసాలు ఏ రెస్ట్రిక్షన్స్ లేవు. అది ఎప్పుడు 2005లో జరిగింది. ఇది మనం 24కి వచ్చాం కదా ఇప్పుడు. సో అది చెప్పగానే నేను రాసుకుని మొదటి కథ అంతా ఆయన చెప్పాడు కదా విధానం అంతా. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను తెల్లవారుజామున నా రూమ్లో కూర్చొని రాసుకుని ఉంటే అలా 4 మహర్షులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మనిషి నాకంటే ఎదురుకుండా అలా ప్రత్యక్షమయ్యేవాడు. నేను కళ్ళు మూసుకోవటం, నాకు ఏం వినపడుతోందో నేను రాశాను. ఆ మహర్షులు అలా చెప్తుంటే భరద్వాజుడు, విశ్వామిత్రుడు, అత్రి, వశిష్ఠుడు 4 మహర్షులు అనమాట. ఒక్కొక్క మహర్షి చెప్తుంటే అలా రాసుకుంటూ వెళ్ళిపోయాను ఆ కథ. ఇవన్నీ అయిన తర్వాత 4 కథలు 4 అయిన తర్వాత 5 అయిన తర్వాత అప్పుడు ప్రింట్ చేసి తిరుమల వెళ్ళి మళ్ళీ నడిచెక్కి స్వామివారికి సమర్పించి ఇంకా అప్పటి నుంచి ఈ రోజు దాకా అసలు ప్రతి 6 నెలలకి మేము ఒక 10,000, 20,000 ప్రింట్ చేస్తూనే ఉంటాం. ఆ పుస్తకం ఉచితంగా ఇస్తున్నాను నేను. ఎందుకంటే భగవంతుడు అనుగ్రహించిన పుస్తకం కదా మనకి. ఆ పుస్తకం తల్లి ఇప్పుడు 12 లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ అయింది. ఏంటి, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అన్నీ. అసలు వీటితో పాటు ఫ్రెంచ్ భాషలో, జర్మన్, ఇటాలియన్, రష్యన్ లాంగ్వేజ్లోని. రష్యన్స్ అయితే ఇక్కడ మన ఇంటికే వచ్చారు. జస్ట్ కోవిడ్ ముందు రష్యాలో మాస్కోలో వాళ్ళు దీని గురించి విని అక్కడ ఒక వేదిక అస్ట్రాలజీ చేశారు వాళ్ళ కోర్స్ కొంతమంది. వాళ్ళు ఈ వతకల్పం గురించి విని మన ఇంటికి వచ్చి వాళ్ళు అక్కడ ట్రాన్స్లేట్ చేసి వెంకటేశ్వర వతకల్పం రష్యన్ బుక్ తీసుకొచ్చారు. వాళ్ళు చదువుతారు, అక్కడ కథలు చదువుతారు. అలా జర్మనీలో చదువుతున్నారు, ఎన్నెన్నో దేశాలు చదువుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ప్రపంచం అంతా కొన్ని కోట్ల మంది ప్రతి శనివారం చదువుతారు. ఏంటి, కథలు చదువుకొని నమస్కారం పెడతారు. దాంతో అక్కడితో వాళ్ళందరి కష్టాలు తీరుతున్నాయి అనమాట. ఎటువంటి కష్టాల్లో అయినా బయటపడడానికి ఇది అతి తేలిక ఉపాయం అని ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద చెప్పాలంటే పీఠాధిపతులు, ధర్మంలో చాలా ఉన్నతమైన వాటిలో స్థానం అందరు చెప్తున్నారు, నాయన వతకల్పం పట్టుకోండి, వెంకటేశ్వర వతకల్పం, ఇంకేం అక్కర్లేదు, అన్ని తీరుస్తుందని. అండ్ తేలిక కూడా కదా, ఇలా చెప్పాను కదా, ఏ నియమనిష్టలతో లేదు. సో ఇంకా అప్పటి నుంచి మేము మధ్య మధ్యలో 10,000, 20,000 ప్రింట్ చేస్తున్నాం, ఇస్తున్నాం. అండ్ నా వెబ్సైట్లో కూడా నా బుక్స్ అన్నీ పెట్టేశాను. ఎవరైనా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొంది ఎన్నో ఆలయాల్లో చేస్తున్నారు, సామూహికంగా చేసుకుంటున్నారు. నేను ఒకటి చెప్పదలుచుకుని ఏంటంటే తల్లి, దీంట్లో ఇది 21 వారాలు చేయాలి, లేకపోతే ఇది 11 వారాలు చేయాలి, అట్లా ఏమీ లేదు, నియమాలు ఏమీ లేవు, ఏ నియమాలు లేదు. ఈ పుస్తకం పంచిపెట్టాలని ఎవరికీ నియమం లేదు, అటువంటి ఏమీ లేవు. మనం కేవలం మీరు ఉన్న చోట నుంచే మీకు పొద్దున వీలైందా పొద్దున సరే, లేదా సాయంత్రం, లేకపోతే ఇలా కాస్త రెస్ట్ తీసుకుంటారు. కాకపోతే పడుకుని చదువుతున్నారు కొంతమంది. రాత్రి పడుకునే ముందు నాకు చాలా మంది చెప్తారు, నాయన పడుకునే ముందు ఈ పుస్తకం చదివి పడుకుంటాను, హాయిగా నిద్రపడుతుంది నాకంటుంటారు. ఆ 5 కథలు చదివి ఒక్క నమస్కారం పెట్టగా, అంటే మనం చదివేటప్పుడు ఆ అనుభూతితో చదవాలి. అయితే ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటేనమ్మా, అసలు ఆ అక్షరాల్లోనే ఆ దేవతలు అందరూ ఉంటారండి అంటారు. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది చదివిన వాళ్ళు, కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్తుంటారు నాకు, భగవంతుడు ఉంటాడు ఆ పుస్తకంలో. అండ్ స్వామివారికి అత్యంత ప్రీతికరమైన పుస్తకం అయింది ఇప్పుడు ఇది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొంతమందికి ఇప్పుడు ఈ పుస్తకం మనం ఇలా అడిగిన వాళ్ళందరికీ, నన్ను ఎవరినో ఒక 5 కాపీలు అడుగుతాను అనుకోండి, నేను వాళ్ళకి 25 పంపిస్తున్నాను. నా ఊర్లో 5 వెళ్ళగానే ఆ పక్కింటి వాళ్ళు ఇంకెవరు నాకు కావాలంటారు, మళ్ళీ వాళ్ళు నన్ను అడగటం, ఇదంతా అవుతుంది ఎందుకు పాపం. 5 అడిగిన వాళ్ళకి 25 పంపుతున్నాం, 20, 30 అడిగిన వాళ్ళకి 50, 100 కూడా పంపించేస్తున్నాం.
ఉంటాయి, నలుగురికి ఉంటాయని చెప్పి. అవునవును. సో అండ్ ఎవరన్నా ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు ఎవరన్నా ప్రింట్ చేసుకుని చక్కగా ఇచ్చుకుందాం ఎన్నో ఇచ్చుకోండి, నన్ను ఏం చెప్పుకోని కూడా చేయక్కర్లేదు. ఒకటే అని చెప్పి అమ్మొద్దు అంటాను, సేల్ చేయకండి, చక్కగా ఫ్రీగా ఎన్నైనా డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. ఇప్పుడు సత్యనావతం ఉంది, దానికి ఏమైనా రైట్, సత్యనావతం ఎవరైనా చేసుకోవచ్చు. అలాగే ఈ వెంకటేశ్వర కల్పం కూడా భగవంతుని అనుగ్రహం ఏంటంటే మన ద్వారా ఈ లోకానికి రావటం, మనం ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యఫలం. అండ్ ఆ స్వామికి అంత ప్రీతికరం కాబట్టి ఇప్పుడు నేను ఎన్నో ఈ మధ్య విన్నది ఏంటంటే ఇన్ని సంవత్సరాల్లో స్వామివారే ఏదో రూపంలో వాళ్ళ ఇళ్ళకి వచ్చి పుస్తకం ఇస్తున్నారు. అలా జరిగిన వాళ్ళు కూడా నాకు చెప్పారు. ఇన్ఫాక్ట్ ఆ పుస్తకం పుచ్చుకుని మాకు చూపించడానికి వచ్చాడు ఒక ఆయన. నేను ఇలా ఒకటే అనుకుంటున్నానండి, పుస్తకం దొరకట్లేదంటే, ఓ రోజు నేను మా పూజ గదిలోకి వెళ్ళేటప్పటికి నా పుస్తకాల మధ్యలో మీ పథకల్పం పెట్టింది నా పుస్తకం. నేను అడిగినందుకు నాకు స్వామి ఇచ్చాడు ఈ పుస్తకాన్ని. లిటరల్గా అయ్యి ఆ పుస్తకాన్ని చక్కగా ఒక పాలిథిన్ కవర్ అట్టేసుకుని పెద్ద ఒక ఆవిడ మా ఇంటికి వచ్చింది. ఒకసారి చూడాలని నాయన, స్వామి ఇచ్చిన పుస్తకం ఇది, స్వామికే ఇంత అపురూపం కదా ఈ పుస్తకం అని. అది భగవంతుని అనుగ్రహం. పర్సన్ వెళ్ళి ఇవ్వకుండానే ఆమెకి బుక్ లభించింది. అలా ఎందరో తల్లి ఎంతమంది మాకు చెప్పారంటే, అసలు ఒకరికైతే ఓ రోజు చాలా కష్టాల్లో ఉన్నారు. వెంకటేశ్వర అంటే భక్తి ధర్మ మార్గంలో ఉన్నాడు ఆయన. ఆయనకు ఓ రోజు ఇలాగే వెంకటేశ్వర కల్లో కనపడి, వెంకటేశ్వరరావు రేపు నువ్వు పెళ్ళికి వెళ్తున్నావు కదా, ఆ పెళ్లిలో నీకు కుర్చీలో ఒక పుస్తకం పడేసి ఉంటుంది వెంకటేశ్వర కల్పం అని, నువ్వు తెచ్చుకుని చదువు, నీ కష్టాలని తీరుతాయని చెప్పాడు. సో ఈయన అలాగే వెళ్ళాడు, పెళ్ళి అయింది, ఆ లంచ్ అది చేస్తారు, అయిపోతుంది, భోజనం కూడా అయింది, ఆయనకేం కనపడలేదు ఎక్కడ. సరే అని చెప్పి ఎవరో ఒక ఫ్రెండ్ ఏమన్నాడంటే, ఇంక వెళ్ళిపోదాం ఇంటికి అనుకుంటే ఎవరో ఒక ఫ్రెండ్ కనపడతాడు. కనపడి అతను అంటాడు, ఇక్కడ దాకా వచ్చావు కదా, కాసేపు మా ఇంటికి రా అంటాడు. అనేటప్పుడు అలాగే వెళ్దాం పదంటే అతను ఏమంటాడు, నేను ఇంకా భోజనం చేయలేదు, ఒక 10 నిమిషాలు కూర్చొని వస్తానంటాడు. అలాగే కూర్చుంటానని వెళ్ళిపోతున్న మనుషుల్లో వెనక్కి వచ్చి కుర్చీలో కూర్చుంటాడమ్మా. అన్ని ఖాళీ అయిపోతే చేస్తుంది, భోజనాలు చేసి వెళ్ళిపోతారు కదా అందరూ. ఆగమన్నాడు కదా అని ఆగడం కోసం వెనక్కి వచ్చి కూర్చుంటే, ఆ పక్క చైర్లో వెంకటేశ్వర కల్పం బుక్ అలా పెట్టింది. ఎంత మిరకలు చెప్పు, తీసి కళ్ళకు అద్దుకున్నాడు. అండ్ యూనో నెక్స్ట్ డే వాళ్ళ అమ్మాయి పెళ్లి సెటిల్ అయింది. అనుకోకుండా అంతమంది చూసిన సంబంధం వాళ్ళు ఒప్పుకోవటం. ఆయన నాకు ఎక్కడ గుంటూరులోనే ఎక్కడ అనమాట, నాకు ఫోన్ చేసి ఇలా జరిగిందండి, నేను అనుకున్న స్వామి నా కల్లో కనపడి మరి ఇచ్చాడు. నేను ఆ రోజు కూడా నేను ఇంటికి వస్తూ బస్సులో చదివేసుకున్నాను కథలు. నెక్స్ట్ డే పొద్దున్న కల్లా వివాహం అని సెటిల్ అయింది, అందుకని మా పెళ్ళిలో మేము ఒక 200 పంచుకుంటాం, ఇస్తారా అని అడిగాడు. సో ఇలాగ ఎందరో చెప్తున్నారు, భగవంతుడే ఇస్తున్నాడు వాళ్ళకని చెప్పేసి తెచ్చిస్తున్నాడు. కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా గురువు గారు. కనిపిస్తుంది. అండ్ బేసికలీ ఏంటంటే ఇందాక చెప్పినట్టు మీకు పెద్ద ప్రొసీజరు ఇవేమీ లేవు కాబట్టి చక్కగా కథలు చదువుకోండి. మీరు ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, నా వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం మీదైన తర్వాత మా ప్రింటర్ ఫోన్ నెంబర్ ఇద్దాం, మీ దాంట్లో ఇవ్వండి, చక్కగా ఆయన కాల్ చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఎన్ని కాపీలైనా తెచ్చుకుని ఎవరైనా తెచ్చుకోవచ్చు, ఫ్రీగా ఇస్తారు. హైదరాబాద్లోనే భగవంతుడు ఏం చేస్తారంటే తెలియదు, మనం ఇంత కష్టపడుతున్నాం కదా అని ఆయన అందరినీ మీలాంటి వాళ్ళందరినీ పంపిస్తున్నాడు నలుగురికి వెళ్ళేలాగా. సో ఒక ఆయన సత్యనారాయణ గారు అని చెప్పి 15 సంవత్సరాలుగా అన్ని పుస్తకాలు ఆయన ప్రింట్ చేస్తున్నాను. ఎంతో చక్కగా జాగ్రత్తగా దగ్గర కూర్చొని చేస్తుంటారు. సో ప్రతి 6 నెలలకి 10 ప్రింట్ చేసి వస్తుంటాం, అలా వెళ్ళిపోతుంటాయి. ఎవరో ఒకరు సహాయం చేస్తారు మా స్నేహితులు. అది కూడా భగవంతుడు ఆ ప్రేరణ కల్పిస్తాడు. ఎవరో ఉన్నట్టు నాకు ఎక్కడి నుంచో ఫోన్ చేస్తారు, ఏ విజయవాడ, ఏ యుఎస్ నుంచో, సార్ మేము వతకల్పం 7 years నుంచి చేస్తున్నాం, అసలు మా జీవితాలు అన్నీ మారిపోయాయి, ఇంతమందికి ఫ్రీగా ఇలా చేస్తున్నారు మీరు, మేము ఏదో తోచిన చేస్తున్నాం సార్, అసలు మాకు తెలియదు ఇప్పటిదాకా కూడా, నేను ఏదో యూట్యూబ్లో చూస్తే మీ అడ్రస్ మాకు తెలిపింది, అసలు ముందు పేజీ చూద్దాం, దీంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది కానీ మాకు ఐడియా లేదు ఇప్పటిదాకా అని చెప్పి ఇప్పుడే మేము చూసాం, మేము డెఫినెట్గా మేము కూడా ఏదైనా చేస్తాం అనేటప్పటికి అలా బాబు నాకు కాదు, ఆ ప్రింటర్ ఫోన్ నెంబర్ ఇస్తాను ఆయనకి చేయండి అని. మళ్ళీ ఇంకా 5,000 కాపీలు, మళ్ళీ 10,000, ఇలా ఒక యజ్ఞంలా వెళ్ళిపోతుంది. నిజంగా అసలు ఎలా జరుగుతుంది అంటే నాకు తెలియదు, ఎలా జరుగుతుంది, భగవంతుడు నడిపిస్తున్నాడు మీ ద్వారా. అబ్సల్యూట్లీ భగవంతుడు నడిపిస్తున్నాడు. అందుకని నేను ఇప్పుడు ఇలాగా అంటే మన వాళ్ళందరికీ రకరకాల నమ్మకాలు ఉంటాయి కదా. ఒకరికి ఇప్పుడు మనం వెంకటేశ్వరం వెళ్ళాకో కొంతమందికి అమ్మవారు అంటే చాలా ప్రాణం, కొంతమంది శివుడు అంటే ప్రాణం, ఇంకా హనుమంతుడు అంటే చాలా ప్రాణం, అలా ప్రదర్శన చేసేస్తుంటారు హనుమంతు గుడి చుట్టూతా. రకరకాలుగా ఎవరెవరు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత మీద వాళ్ళకి దానికి కూడా కారణం ఉంటుంది. ఏదో జన్మలో వాళ్ళకి ఏవో లింక్ ఉండి అందువల్ల ఒక దేవత మీద వాళ్ళకి ఆ గురి వచ్చేస్తుంది అనుకోకుండా.
మనం అనుకుంటుంటాం ఎందుకు నాకు శివుడు అంటే ఎంత ఇష్టం, నాకు హనుమంతుడు అంటే చూస్తాం కదా ఇవన్నీ. ఎందుకు వాళ్ళకి పుట్టినప్పటి నుంచి వాళ్ళకి హనుమంతుడు అంటేనే ప్రాణం ఉంటుంది వాళ్ళకి. అవును. ఎందుకు అలా అటాచ్ అయిపోతారు అనమాట. అది ఎందుకు వీళ్ళు ఇంత ముందు జన్మల్లో వీళ్ళు బహుశా ఏదో హనుమంతుడి ఆలయంలో ఏదో అర్చకుడు అవటమో, లేకపోతే ఆలయానికి సమీపంలో ఉండటమో, లేకపోతే ఒక పెద్ద హనుమంతుడి ఆలయం ఏదో కడుతుంటే వీళ్ళు కూడా ఆ కడుతున్న దాంట్లో ఉండటమో, ఏదో ఆ సోల్ కనెక్ట్ అయిపోయి సోల్కి చెప్పాను కదా, సోల్ తెలుస్తూనే ఉంటుంది కదా. సో ఇన్ని జన్మలు మారినా ఆ సోల్కి అది గుర్తుండి హనుమంతుడి విగ్రహం కనపడితే వీళ్ళు ప్రాణం లేచి వస్తుంది, సంతోషపడిపోతుండే. ఎప్పుడు హనుమంతుడు అలా చేస్తుండే. సో వీళ్ళు నన్ను అప్పుడప్పుడు అడుగుతుండేవాడు. అలా కొంతమంది సాయిబాబా అంటే కొంతమంది ప్రాణం, సుబ్రహ్మణ్య స్వామి కొంతమంది ప్రాణం, ఇట్లా కదా. సో వీళ్ళందరూ నన్ను అడుగుతుండేవాళ్ళు. ఆయన రాముల వారు అంటే ఇంక చెప్పక్కలేదు. పాతకాలంలో అసలు రాముల వారి గుడి లేని మనకి ఊరే ఉండదు ఆంధ్రప్రదేశ్ అనుకుంటే కదా మనం. సో ఇట్లాగా సరస్వతీదేవి, నరసింహస్వామి, శ్రీకృష్ణుడు ఇలా. సో నేను తర్వాత కాలంలో అందరి దేవతల మీద రాశాను ఇలాగే. శ్రీకృష్ణ మతం అని రాశాను, సుబ్రహ్మణ్య మతం రాశాను. అండ్ అన్నిట్లో కూడా ఇలాగే 5-6 కథలు ఉంటాయి. అండ్ అన్ని కథలు తల్లి యాక్చువల్లీ ఏంటంటే మనం అనుకుంటే కలియుగంలో నిజంగా ఇదంతా సాధ్యమేనా, భగవంతుడు ఏంటి నిజంగా చెప్తాడా అనుకుంటాం. కానీ ప్రతి పుస్తకం తల్లి అలా నాకు ఆ భగవంతుడు కూర్చొని పక్కన చెప్తుంటే రాశాను. ఏ చరిత్ర ఏ దేవుడికి సంబంధించింది రాస్తున్నారో ఆ దేవుడే చెప్పారా గురుగారు మీకు? ఆ దేవుడు చెప్పారు. ఎలా సాధ్యపడింది గురుగారు అసలు నిజంగా? నాకు మీరు ఇప్పుడు అన్నారు కదా, నాది అదే క్వశ్చన్. చాలా 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 కష్టం అసలు నిజంగా నమ్మడం కూడా, ఇలా జరుగుతుందా అని చెప్పేసి. కానీ వీటన్నిటికీ ఎంతో భగవద్ అనుగ్రహం వల్ల. ఇంకొకటి ఏమిటి, ఇప్పుడు నేను చెప్పాను శివుడు ప్రతి పుస్తకానికి నేను ఎన్నో చూశాను, లేకపోతే వెంటనే రాయలేం కదా. ఇప్పుడు మనం ఏదో నవలు రాయటం, కవితలు రాయటం, కథలు రాయటం వేరు. కూర్చొని ఏదో ఇమాజిన్ చేసి రాసేస్తాం అవి ఇవి కలిపి. అది కూడా కష్టమే, అంత తేలిక కాదు. కథ రాయాలన్నా కవిత రాయాలన్నా ఎంతో క్రియేటివిటీ కానీ అవన్నీ కావాలి మనకి, అవన్నీ ఉండాలి. లేకపోతే అంత సృజనాత్మక శక్తి ఉంటే కానీ రాయలేం. అటువంటిది భగవంతుడి గురించి రాయాలంటే అసలు ఎంతో ధైర్యం ఉండాలి ముందు మనకి, కావాలి కదా. ఏది రాయగలుగుతాం మనం పెట్టుకుంటే చాలా కష్టం భగవంతుడికి సంబంధించి రాయటం అనేది. సో నేను ఈ వెంకటేశ్వర కల్పన ఇలా వెళ్ళిపోతున్న తర్వాత కొన్నాళ్ళకి నేను ఐ థింక్ మొట్టమొదటి లక్ష్మీ నరసింహస్వామి రాసినట్టున్నాను నేను. యాదగిరి లక్ష్మీ స్వామి నాకు ఆయన ఓ రోజు కళ్ళలో ఇలా కనపడితే ఇంక నేను ఇలా తెల్లవారుజామున కూర్చుంటాను తల్లి. ఆ కథలు ఏవైతే ఒక్కొక్క పుస్తకంలో ఉంటాయో ఆ కథలు మొత్తం నా ముందు అలా వెళ్ళిపోతాయి, ఒక దృశ్యంలాగా మొత్తం జరిగిందంతా అలా వెళ్ళిపోతుంది. కొన్ని అలా వెళ్ళిపోతున్నాయి, కొన్నిటికి ఏంటంటే సాక్షాత్ భగవంతుడు ఇలా చెప్పేస్తాడు, ఈ విధంగా ఈ ఊర్లో ఇలా జరిగింది అయినా అలా చెప్తుంటే అదంతా నాకు కనపడుతూ ఉంటుంది కంటికి. ఆ జరిగిందంతా అదంతా నేను ఆ పుస్తకంలో రాసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఆ చాప్టర్. అందుకనే నువ్వు చెప్తే ఆశ్చర్యపోతావు. కొంతమంది పెద్ద పెద్ద ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి మొత్తం రాసినప్పుడు యాదగిరి గట్టు వెళ్ళి మొట్టమొదటి కాపీలు అక్కడ పెట్టి పూజ చేసాం. అండ్ అనుకోకుండా నేనేం చేస్తాను, ఆ రోజు ఏదో అనుకోకుండా మేము వెళ్ళాం, ఏదో వేరే ఊరు వెళ్ళాలనుకున్నాను. సరే ఈ పుస్తకం ప్రింట్ అయింది కదా, యాదగిరి వెళ్ళి, అంటే ప్రతి పుస్తకానికి ఆ దేవత క్షేత్రానికి వెళ్ళి పూజ చేసి నేను ఇస్తాను. ఇంకా పేపర్లో వస్తూ ఉంటుంది, ఫ్రీగా ఇస్తాను అలా అనమాట. సో మేము అలా లక్ష్మీస్వామి టెంపుల్కి వెళ్ళి పుస్తకాలు ఇచ్చాం. చాలా సంతోషపడ్డారు అర్చకులందరూ, కళ్ళకద్దుకు నేను పాదాల దగ్గర పెట్టారు. పెట్టి సంకల్పం చదువుతుంటే అనుకోకుండా ఆ రోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం. నాకు తెలియని కూడా తెలియదు. మేము యాక్చువల్గా తిరుపతి వెళదాం అనుకున్నాం ఆ ట్రిప్. అప్పుడు మనకి ఇక్కడ ఎజిటేషన్ అవుతూ ఉండి ఏదో ట్రైన్స్ అన్ని క్యాన్సిల్ అయ్యి అప్పటికప్పుడు మా టికెట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యి అయ్యో ఎలాగ రాస్తారో ఏదో అవుతుంది అనమాట. ఎలాగ మా బ్రదర్స్ మేము అందరం వెళదాం అనుకున్నాం. ఎలాగ లీవ్ పెట్టేస్తాం కదా, 2 రోజులు ఖాళీ కదా అనుకుని, సరే ఈ పుస్తకం ఉంది కదా ముందు యాదగిరి పెట్టే దగ్గరే కదా వెళ్ళిపోవచ్చు అంతే. అలా రాత్రి నుండి పొద్దున్నే దర్శనానికి వెళ్ళి ఆయనకి ఇస్తే అనుకోకుండా అంటే ఆయనకి ఎంత ఇష్టం కాకపోతే ఆ స్వాతి నక్షత్రంలోనే ఆయన దగ్గర తెచ్చుకుంటాడు పుస్తకాన్ని. ఇంకొకటి గురుగారు, స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నాం కదా, మనం ఒకటి అనుకుంటే డైవర్షన్ భగవంతుడు ఇంకో రకంగా చేస్తారు అని చెప్పి, మీరు అది ప్లాన్ చేస్తే భగవంతుడు ఈ రకంగా మీతో చేయించాలనుకున్నాడు కాబట్టి ఇలా జరిగిపోయింది. అలా ప్రతి పుస్తకానికి తల్లి. ఇప్పుడు శ్రీకృష్ణుని వ్రతం రాసినప్పుడు అంతే, కృష్ణుడు అట్లా చిన్ని కృష్ణుడు ఇట్లా పరిగెడితే చెప్తుండేవాడు. చాలా అసలు ఎంత డివైన్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఒక్కొక్కటేవి. ఏంటంటే ఈ కలియుగంలో భగవంతుడు ఎన్నో రూపాల్లో దర్శనమిస్తాడు. మామూలుగా ద్వాపర యుగం కృతయుగంలో ఏంటంటే ఆ రూపంలోనే ఆయన మహర్షులు కనపడేవాడు.
ఇప్పుడు ఈ యుగంలో ఏంటి, కలియుగంలో రకరకాల రూపాల్లో ఇప్పుడు మనం తిరుమల వెళతాం అనుకో, ఆ, వెళుతున్నప్పుడు ఒక్కోసారి చూడు మనకు అనుకుంటాం, అయ్యో మనకు టికెట్ లేదే, మనకి ఎవరు అంటే ఎవరో ముఖ్యమంత్రి తెలియని వాళ్ళు వచ్చి ఓ టికెట్, మా దగ్గర ఎక్స్ట్రా టికెట్ ఉందండి ఇస్తా ఉంటుంటారు, చెప్తుంటారు కదా. అవునవును. అదేదో క్యూ లైన్లో వెళ్తాం అంటే దొరకట్లేదు, ఎలా తెలవాలంటే ఎవరో ముఖ్యమంత్రి తెలియని వాళ్ళు రావటం, మన లైన్లో తీసుకెళ్ళిపోయి నించోబెట్టేస్తారు. ఇది నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది గురువు గారు. చెప్పండి. టెంపుల్ కి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ ఉంది కదా, దాంట్లో నేను ఆఫీస్ కి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉండే నాది. దర్శనానికని వెళ్ళినాం. వెళ్తే చాలా క్యూ లైన్ ఉంది, ఒక 2-3 కిలోమీటర్స్ వరకు. అమ్మో ఇక్కడ వరకు వచ్చిన, నాకు 2 o'clock షిఫ్ట్ ఉంది, చూసే 12 అయిపోతుంది, నేను ఎట్లా వెళ్ళాలి, నాకు మళ్ళీ 1 hour జర్నీ పడుతుంది, ఇక్కడ దాకా వచ్చి దర్శనం చేసుకోకుండా వెనక్కి వెళ్ళలేను, ఏం చేయాలి స్వామి అని నేను అమ్మవారి టెంపుల్లో ఉండి శివుని దండం పెట్టుకున్నా. ఏంటి స్వామి ఇట్లా అయింది, ఎందుకు శివయ్య అని చెప్పి అనుకున్నా. అసలు ఏం అర్థం కాలేదు. మా ముందున్న వాళ్ళు, అమ్మ నువ్వేదో ఇబ్బంది పడుతున్నట్టున్నావు కదా, హడావిడి ఉన్నట్టుంది, ముందుకెళ్ళు పర్లేదు అని చెప్పి ముందు దాకా పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గణపతి ఆలయం ముందున్న అయ్యగారు ఏం చేశారు, అక్కడ డోర్ ఓపెన్ చేసి, జనరల్ గా డోర్ ఓపెన్ చేయరు కదా, డోర్ ఓపెన్ చేసి ఇలా వెళ్ళి చేసుకోండి అమ్మా అని చెప్పి. అసలు ఏంటి ఇదంతా, చాలా షాక్ అయింది. మీ సంకల్పం అంత గట్టిగా ఉండేటప్పటికి వెంటనే ఆయన శ్రీ భగవంతుడు ఏం చేస్తాడు, ఇన్స్టెంట్లీ నీ సంకల్పం ఎప్పుడైతే గట్టిగా ఉందో ఆయన వింటాడు కదా. ఈ సెండ్ ఏ మెసేజ్ టు ద పీపుల్, వాళ్ళ మైండ్ లో మెసేజ్ పెట్టేస్తాడు. సో వాళ్ళకి ఆ థాట్ వచ్చేస్తుంది, అందుకో ఆ పిల్లల్ని పిలవాలని వాళ్ళు తెలియకుండానే పిలుస్తారు. 2 10 సో భగవంతుడు అన్ని రూపాల్లో అలా చేస్తూనే ఉంటాడు. మన సంకల్పం గట్టిగా ఉండాలి. గట్టిగా ఉన్నప్పుడు అలా ఈ పుస్తకాల వెనకాల అన్నిటికీ దానికి నేను అలా చూస్తాను. అందుకని ఇప్పుడు చెప్పాను కదా, ఏదంటే ఆ క్షేత్రానికి వెళ్ళటం. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నప్పుడు తిరుత్తని వెళ్ళాను, సాయిబాబా రాసినప్పుడు షిరిడి, ఫస్ట్ అక్కడ సమర్పించటం, తర్వాత ఇంకా అలాగే ఫ్రీగా ఇవ్వటం అనమాట. గురువు గారు, మనకు అన్నమయ్యాచార్యుల వారి కీర్తన ఒకటి ఉంది, ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు అని. అసలు ఏంటి గురుగారు, దాని అర్థం ఏంటి? అంటే తల్లి, ఇప్పుడు మనం ఇంతమంది వెళ్ళి వెంకటేశ్వరం దర్శించుకొస్తున్నాం, అండ్ ఎన్ని కోట్లాది కుటుంబాలకి ఆయన కులదైవం, ఇష్ట దైవం కదా, ఇంత ఆరాధిస్తూ ఉంటాం కదా. అండ్ అక్కడ ఏంటంటే ఒక చాలా సుప్రీం పవర్ అన్నమాట అది. ఆ స్వామి అసలు ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం స్వయం వ్యక్తంగా ఆయనలో వచ్చి నిలబడ్డాడు, వైకుంఠం నుంచి స్వామివారు వచ్చి నిలబడ్డాడు. సో ఆ నిలబడిన రూపం కూడా చాలా ఏంటంటే, తిరుమలలో ఉండే వెంకటేశ్వర స్వామి విగ్రహంలోనే మనకి చాలా ఎంతో విశిష్టత కనిపెడుతుంది అనమాట. అసలు ఒక మ్యాగ్నిఫిషెంట్ పవర్ ఉంటుంది, ఆకర్షణ శక్తి అది. అండ్ చాలా కాలం పాటు ఏంటంటే, ఇది మొట్టమొదటి రోజుల్లో అసలు నువ్వు చెప్తే ఆశ్చర్యపోతావు, చుట్టూతా అన్ని పంట పొలాలు ఉండేవి అంటారు. పొలాల మధ్యలో ఆ స్వామి అలా ఉంటాడు, అంతా అరణ్యోదే అనమాట. మొట్టమొదట్లో అక్కడ ఉండే ఈ ట్రైబల్స్ వీళ్ళందరూ ఆ దేవతను కొలిచేవాళ్ళు. ఆ తర్వాత మొట్టమొదటిగా స్వామి గోపీనాథ దీక్షితులని ఒక బ్రాహ్మడి కల్లో కనపడి చెప్తాడు, నేను ఇలా కొండ మీద అక్కడ ఇప్పుడు ఆలయం ఉన్న చోట ఒక పెద్ద చింత చెట్టు ఉంటుంది, ఆ చింత చెట్టు కింద ఒక పొట్లో వెలిసాను, నువ్వు వచ్చి రమ్మనమంటాడు. వస్తున్నప్పుడు నీకు రంగదాసుడు అని ఇంకో భక్తుడు కనపడతాడు, ఆయన కూడా తీసుకురమ్మని చెప్తాడు. అక్కడితో కథ అది మనకి ఫస్ట్ టైం దర్శనం ఇవ్వటం అనమాట. సో స్వామివారు ఉన్న విగ్రహంలో కూడా చాలా విశిష్టతలు, విచిత్రాలు ఉంటాయి. మనకేమిటి, ఇప్పుడు మెయిన్ ఆలయం మామూలుగా మనం చూస్తే ఆలయానికి 4 సైడ్ల పైన 4 సింహాలు ఉంటాయి. ఓకే, సింహం విష్ణుమూర్తి వాహనం సింహం కాదు కదా, గరుత్మంతుడు కదా, మనకు తెలుసు కదా. ఓకే, సింహం అంతా అమ్మవారు కదా. ఓకే, సో అలాగే అక్కడ ఏంటి మనకి అభిషేకం, ప్రతి వారం అభిషేకం, అక్కడ జరిగే అభిషేక సేవ చాలా చాలా విశిష్టమైంది. సాధారణంగా అభిషేకం అనేది అమ్మవారికి జరిపిస్తారు చాలా చోట్ల. సో శుక్రవారం జరుగుతుంది అక్కడ అభిషేకం కూడా. సో అక్కడున్న మూర్తిని కొంతకాలం పాటు శక్తి స్వరూపంగా కొలిచారు చాలా కాలం. ఓకే, అందుకనే యాక్చువల్లీ బాలాజీ అనే పేరు కూడా అలాగే వచ్చింది. బాలాజీ అంటే బాల అన్నమాట, బాల రూపము. ఇప్పటికీ నాకు తెలిసిన కొంతమంది ఉపాసనా మార్గంలో అక్కడ నుండే రూపాన్ని శక్తి రూపంగా కూడా కొలిచేవాళ్ళు ఉన్నారు. శక్తి రూపంగా కొలుస్తారు అక్కడున్న రూపం అన్నమాట. ఓకే, సో ఆ బాల రూపం కాబట్టి మనం నార్త్ ఇండియన్స్ అంతా గౌరవవాచకంగా జీ అని
పక్కన పెడతారు కదా పేరు, అవును. అలా బాలాకి జీ తగిలించి అది బాలాజీ అయింది. ఓకే ఓకే. బాలాజీ అనే పేరు అలా వచ్చిందనమాట. ఎందుకంటే చాలా కాలం, ఒక 400 సంవత్సరాలు కంటే ఎక్కువే ఈ తిరుమల ఆలయం అంతా కూడా మహంతులని నార్త్ ఇండియన్స్ వాళ్ళ ఆధీనంలో ఉండేది. ఇప్పుడంతా వాళ్ళు మేనేజ్ చేశారు. ఓకే. మహంత్ ప్రయాగ్దాస్ అని అంతా మహంతులు అంటారు. అక్కడ నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు అనమాట, సాధువులు. వాళ్ళే మేనేజ్ చేశారు టెంపుల్ అంతా కూడా. సో అప్పుడు వచ్చిన పేరు ఈ బాలాజీ అని చెప్పేసి, బాలాజీ అని చెప్పేసి మనకి. సో ఇంకొకటి ఏంటి విచిత్రం, అసలు యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఉన్నది రూపం, నేను ఇందాక అన్నానే, అన్నిటికంటే సృష్టి మొత్తానికి మూల కారణమైన రూపం ఏది ఉంటుందో, పవర్ అంటామే శక్తి అన్నమాట. ఆ పరబ్రహ్మ శక్తి అక్కడ నుంచి అలా నిలబడి ఉంది మనకి. మనకేంటంటే మనం కలియుగంలో మనకి ఇన్ని పాపాలు చేస్తారు కాబట్టి మనుషులకి అది శిలారూపంలో కనిపిస్తున్నప్పటికీ ఆయన ఉన్నే మనలా శిలలాగా భ్రమింపచేస్తున్నాడు. కానీ సాక్షాత్ భగవంతుడు అలా నుంచి ఉన్నాడు అక్కడ. అయితే ఏంటి, అలా ఆ అన్నిటికంటే అతీతమైన శక్తి రూపం నుంచి అన్ని రూపాలు వచ్చినవి కదా. సో అప్పుడు ఆయన వచ్చేటప్పటికి మనకేంటి, ఏదైనా ఆలయాలన్నీ కూడా, ఆలయాలు కట్టడం అంతా కూడా ఆగమ శాస్త్రం ఫాలో అవుతారు. ఆగమ శాస్త్రంలో విష్ణు ఆలయం అంటే ఇలా ఉండాలి, శివాలయం ఇలా ఉండాలి, అన్నీ ఉంటాయి ఆగమ శాస్త్రంలో. నీకు ఆలయాలు కట్టే పద్ధతి, అక్కడ జరిగే పూజా విధానాల పద్ధతి అన్నీ కూడా ఆ శాస్త్రంలో ఉంటాయి. ఓకే. కానీ విచిత్రం ఏంటంటే తిరుమల ఆలయం వీటిలన్నిటికీ అతీతంగా ఉంటుంది. అసలు మామూలుగా ఏమంటాం మనం, ఈ వాస్తు ఇది చూసినప్పుడు కొండల మీద గుట్టల మీద ఎలివేటెడ్గా ఉండాలనుకుంటాం. టెంపుల్స్ కడతారు అందరూ చాలా ఎలివేటెడ్గా. వేరే నువ్వు చూస్తే యాక్చువల్లీ తిరుమల ఆలయం చుట్టూతా కొండలు ఉంటాయి, మధ్యలో ఉంటుంది ఆలయం, కిందకు ఉంటుంది. నువ్వు ఎటు సైడ్ నుంచి అన్నా కూడా కింద దిగి వెళ్తాం మన గుడి దగ్గరికి కదా. అండ్ ఇంకోటి ఏంటి, సాధారణంగా విష్ణు ఆలయాల్లో ఎప్పుడూ కూడా విష్ణుమూర్తి విగ్రహం వెనకాలంటే గోడకు దగ్గరగా ఉంటుంది. శివాలయాల్లో మాత్రం మధ్యలో ఉంటుంది శివలింగం, అంతే కదా. శివలింగం మధ్యలో ఉంటుంది, ఇలా ఒక స్క్వేర్ రెక్టాంగిల్ మనం ఎట్లా అనుకున్నాం ఆ మధ్యలో ఉంటుంది శివలింగం. విష్ణుమూర్తి విగ్రహం మాత్రం వెనక్కి ఉంటుంది. వేరే ఇక్కడ విగ్రహం మధ్యలో ఉంటుంది, వెనకాల ఉండదు. ఓకే. అలాగే ఈ స్వామివారి చేతులకి విగ్రహంలోనే నాగాభరణాలు ఉంటాయి, అంటే నాగపాము ఇట్లా చుట్టుకుని ఉంటుంది అనమాట. ఓకే. అండ్ 4 చేతులు ఉంటాయి. అండ్ శంఖ చక్రాలు అనేవి విగ్రహం లోపల యాక్చువల్గా స్వామితో వెలిసినవి కాదు. శంకర చక్రాలు తర్వాత రామానుజాచార్యుల టైంలో ప్రతిష్ఠింపబడతాయి అనమాట. ఓకే. ఇలా ఎన్నెన్నో విచిత్రాలు అక్కడ. అయితే ఇప్పటికీ కూడా ఏ అభిషేకాలు ఏ సమయాల్లోనూ కూడా శంఖ చక్రాలు కనపరు, వాళ్ళు ముట్టుకోరు. ఆభరణాలన్నీ సడలింపు చేయటం అంటాం, చేసినా కూడా. సో అక్కడున్న మూర్తి ఏంటంటే అసలు చాలా కాలం శక్తి రూపంలో కొంతకాలం కొలిచారు, కొంతకాలం శివుడని కొలిచిన వాళ్ళు ఉన్నారు, కొంతకాలం ఏమో సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి కొలిసి, ఎందుకు ఎన్ని రకరకాలుగా దానికి ఎవరి కారణాలు వాళ్ళు చెప్తారు. ఇందాక చెప్పాను శక్తి రూపం చుట్టూతా ఉంటాయని, సింహాలు ఉంటాయని. అలాగే పక్కన పుష్కరిణి ఉంటుంది, పుష్కరిణి స్నానం చేస్తారు మన వాళ్ళు. ఆ పుష్కరిణి పేరే స్వామి పుష్కరిణి అంటారు. సో స్వామి అంటే కుమారస్వామి కదా, అందుకని చెప్పి ఇది సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఉన్నవాడు అని కొంతకాలం సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి ఆరాధించేవాడు. కానీ ఏంటంటే మనవాళ్ళు అనేది స్వామి పుష్కరిణి అంటే, స్వామి అంటే రాజు అని అర్థము. పుష్కరులన్నిటికీ కూడా రాజు అయినటువంటి పుష్కరిణి అక్కడ ఉన్నది కాబట్టి దాన్ని స్వామి పుష్కరిణి అంటున్నారు అని చెప్పి అట్లా అంటారు. ఇలా అయితే ఇప్పటికీ కూడా తమిళనాడులో ఒక శక్తి వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఇప్పటికీ నాకు తెలిసి అప్పుడప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుడినే కొలుస్తుంటారు ఇప్పటికీ, ఆ స్వామిని ఎలా కొలిచేవాడినారు. సో ఇలా జరుగుతూ ఏమైందంటే కొంతకాలం క్రితం యాదవ్ రాజు పరిపాలిస్తున్న రోజుల్లో అసలు సరిగా ఓ రోజు శివుడిని పూజించడం, ఓ రోజు మహావిష్ణువుని పూజించడం, ఓ రోజు శక్తిని పూజించడం, ఇట్లా ఇది సరిగా ఉండేవి కాదు. ఒక్కో రోజు ఏ పూజా విధానం వీళ్ళకి సరిగా లేక ఒకసారి పూజ చేయకుండా ఇట్లా వస్తుంటే అప్పుడు ఆ రాజు ఏం చేశారంటే, అప్పుడు రామానుజాచార్యులు వారిని పిలిపిస్తే, సో రామానుజాచార్యులు వారు వచ్చి ఇక్కడ ఉన్నది విష్ణువే అని చెప్పి నిర్ధారిస్తారు. ఇంకా అప్పుడు నిర్ధారించి ఆయన ఈ పూజా విధానాలన్నీ ప్రవేశపెడతారనమాట. దానికి కూడా ఒక పెద్ద కథ ఉంది, ఏ విధంగా నిర్ధారించబడుతుంది అని ఇంకోసారి చెప్పుకుందాం అది. సో అప్పటి నుంచి ఇంకా అక్కడ ఉన్నది విష్ణువే అని కొలుస్తూ పెడుతున్నాం. కానీ ఈ ప్రపంచం మొత్తాన్ని నడిపించుస్తున్న శక్తి ఏదైతే ఉందో
ఆ శక్తి అక్కడ ఉంది. అందుకనే అన్నమాచార్యుల వారు ఏమంటారు, ఎంత మాత్రమని ఎవ్వరు తెలిసినా అంత మాత్రమే నీవు అని చెప్పి తలచుదురు నిన్ను శక్తి అంటూ ఇలా అని ఒక్కొక్క రూపం అంటుంటే ఏ రకంగా వచ్చినా ఆ రూపంలో నువ్వు కనిపిస్తావు అని చెప్పి ఆయనే అంటారు దాంట్లో ఒక కీర్తనలో చెప్తారనమాట. సో అన్ని మూర్తులు కలిపి ఉన్నటువంటి స్వరూపం అక్కడ ఉన్నది. ఈ సృష్టి మొత్తానికి మూల కారణమైన స్వరూపం అన్నమాట. అన్నిట్లో ఎప్పుడుదో కూడా ఎవరికి తెలియదు, ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితమో వెలిసిన మూర్తి. అండ్ చాలా కాలం ఒక ఆలయం అనేది లేకుండా ఆయన అలా ఎండకి వానికి తెరుస్తూ అలా ఉన్నాడు. ఆ తర్వాత రాజులు అది రావడంతో తర్వాత నెమ్మదిగా ఆలయ నిర్మాణం వస్తూ వచ్చింది. అండ్ ఇంకా విశేషం ఏంటంటే అసలు తర్వాత ఆ టైంలో మొట్టమొదటి స్వామివారు ఒక్కడే, ఇంక ఏ ఆలయాలు లేవు. తర్వాత చూస్తున్నామన్నీ తర్వాత వచ్చినవి. మనకి లోపల పెడితే యోగ నరసింహ స్వామి ఉంటారు, ఇవన్నీ తర్వాత వచ్చినవి అనమాట. మొట్టమొదటి స్వామివారు ఒక్కడు అలా నిల్చున్నాడు మన కోసం కలియుగంలో. అయితే గురుగారు, మనం అక్కడ తిరుపతికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి దర్శించుకునే విధానం కూడా రాంగు, వేరే విధానం ఉంది అని చెప్పి నేను కొంతమంది ద్వారా విన్నాను. నిజంగా దర్శించుకునే విధానం ఏ విధంగా ఉండాలి గురుగారు? అంటే విధానం రాంగ్ అని కాదు, ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అనమాట. ఏ విధంగా అని చెప్పేసి యాక్చువల్గా మనం ఒకటి తల్లి ఏంటంటే, ఇప్పుడు మనం అనుకుంటాం తిరుపతి వెళ్తున్నాం, కొంతమంది నాదో చాలా గొప్పగా చెప్పుకుంటారు, మేము 40 సార్లు వెళ్ళామండి, మేము 60 సార్లు వెళ్ళామండి అంటుంటారు. అసలు ఎప్పుడు అలా చెప్పకూడదు. ఎందుకంటే నేను ఇటువంటి వాళ్ళలో కొంతమందిని చూశానమ్మా నేను. ఏంటి వాళ్ళు ఒక 400-500 జన్మల్లో తిరుపతి వచ్చి దర్శించుకుందాం అనుకుంటే వాళ్ళ వల్ల కాలేదు. ఈ జన్మలోనే ఫస్ట్ టైం వాళ్ళు వస్తున్నారు. ఎంత అపురూపంగా ఉండాలి మనం అక్కడికి వెళ్ళినప్పుడు. అసలు ఇది ఏ క్షేత్రానికైనా కూడా ఆ క్షేత్రాల్లో ఉండే దేవత ఆ క్షేత్ర పాలకుడు అంటాం. ప్రతి క్షేత్రానికి కూడా క్షేత్రంలో ఉండే దేవతతో పాటు ఒక క్షేత్ర పాలకుడు ఉంటాడు, క్షేత్రాన్ని రక్షించేవాడు అనమాట. ఓకే, వీళ్ళిద్దరు పర్మిషన్ లేకపోతే మనం ఎంటర్ కానివ్వాలి. మనం అనుకుంటే ఎందుకు వెళ్ళాం, టికెట్ కొనుక్కి వెళ్ళిపోతాం. కానీ నేను ఎంతోమంది నేను చూస్తాను ఇన్ని సంవత్సరాలుగా, వెళదాం అనుకుంటూ ఏంటి పెద్ద అథారిటీలో ఉన్నవాళ్ళు, పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కూడా సాధ్యమేది కాదు, ఏదో విధంగా సంవత్సరాలు అయిపోతుంది. సో అక్కడికి రావటం, అందులో ఇలా మనం వెళుతున్న వాళ్ళం ఏంటి, ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళం అనమాట. ఓకే, మనం అనుకుంటున్న తేలిగ్గా పెడుతున్నాం కదా, అంత తేలిక కాదు అది. అక్కడ అడుగు పెట్టాలంటే ఒకటేమో వెంకటేశ్వర స్వామి వారి పిలుపు ఉండాలి, ఇంకోటి ఏమిటి, ఈ క్షేత్ర పాలకుడు, ఈ క్షేత్రానికి తిరుమల క్షేత్రానికి పాలకుడు ఎవరో తెలుసా, శివుడు. మన వాళ్ళందరూ అంటారు అసలు శివకేశవులకి భేదం లేదంటే ఇక్కడే అనమాట. ఇంత క్షేత్రానికి పరమేశ్వరుడే క్షేత్రపాలకుడు శివుడు దీనికి. సో వాళ్ళిద్దరు పర్మిషన్ కనుక మనకి లేకపోతే మనం అడుగు పెట్టలేం ఆ క్షేత్రంలోకి. సో అటువంటి క్షేత్రానికి మనం ఎప్పుడైతే వెళుతున్నామో దర్శనానికి, ఇంత అదృష్టంగా భావించి అక్కడ అట్లీస్ట్ ఆ కొండ మీద ఉన్నంత కాలమైనా మనం వేరే ఆలోచనలు రానియకుండా, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో పాలిటిక్స్ గురించి మాట్లాడతారు, ఈ వ్యవహారిక విషయాలు ఇవన్నీ నీకు ఉండే అక్కడ ఒక్కరోజు అంటే, మనం బతికే 60-70 సంవత్సరాల్లో ఒక్కరోజు అనేది ఎంత తక్కువ టైం తల్లి. ఆ టైంలో నా స్వామి దర్శనం అంతే. అండ్ ఆ కొండ ఏంటి సామాన్యమైంది కాదు. ఇన్ని సంవత్సరాలుగా ఎంతోమంది దేవతలు, ఎంతోమంది మహర్షులు నడిచిన ప్రదేశం. మనం అలిపిరి నుంచి నడిచెక్కుతాము, ఆరిపోని కొండ మీద ఎక్కేసి, మామూలుగా బస్సులో వెళ్ళినా కొండ మీద ఎక్కామని కొండ మీద తిరుగుతుంటాం కదా, తిరుగుతుంటే తిరిగిన ప్రదేశం నేల భూమి అదే, ఇన్ని కోట్ల సంవత్సరాలు అవని భూమి అదే కదా. సో ఆ భూమికి ఉండే పవర్ అలా ఉంటుంది. ఏంటి, దేవతలు నడిచింది, ఒక అన్నమయ్య తెలుసు కదా మనకి, అన్నమయ్య నడిచింది, వీళ్ళందరూ మహాపురుషులు అంతా వెళ్ళి నడిచిన ప్రదేశం అది. సో ఆ ప్రదేశానికే చాలా పవర్ ఉంటుంది. సో ఇంత పవర్ ఉన్న ప్రదేశంలో మనం అందుకనే చూడండి, మామూలుగా ఎంతో బద్ధకం చేసేవాళ్ళు కూడా అనుకోకుండా నడిచెక్కేస్తారు వాళ్ళు పలుకుని. అండ్ పైన ఎక్కిన తర్వాత కూడా మనకి అన్ని గంటల క్యూలియన్లో ఉన్న మనకి అసలు తెలియదు. బికాస్ ఆ ప్రదేశానికి ఉండే శక్తి అంత శక్తి అనమాట, అంత పవర్ ఉంటుంది. సో అటువంటి క్షేత్రంలో మనం ఉన్నప్పుడు నుంచి ఎప్పుడూ భగవంతుడి దగ్గరికి వచ్చామో అదే ఆలోచనలోనే పెట్టుకోవాలి, వేరే ఆలోచనలు పెట్టుకోకుండా. అండ్ తిరుమలలో ఏంటంటే ఒక సాంప్రదాయం వస్తుంది, ఏమిటంటే మొట్టమొదట స్వామి పుష్కరిణిలో స్నానం చేయాలి. పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకొని, ఎదురుకుండా వరాహస్వామి ఆలయం ఉంటుంది,
వరాహస్వామిని దర్శించిన తర్వాత స్వామివారిని దర్శించుకోవాలి. ఇది యాక్చువల్ సాంప్రదాయం అనమాట. ఈ 3 ఇలా చేయాలి. ఇలా చేస్తే ఆ యాత్ర మనకి అక్కడితో సఫలీకృతం అయినట్టు. అలాగే కొండ మీద ఎంత పవర్ఫుల్, ఇప్పుడు నీకు అంతగా పుష్కరిణిలో స్నానం చేసేంత టైము ఓపిక లేదని కనీసం వెళ్ళి 4 నీళ్ళని చల్లుకోండి. ఎందుకంటే తల్లి ఆ పుష్కరిణిలో ప్రతి సంవత్సరం ఒకరోజు 3 తీర్థాలు, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని తీర్థాలు, అన్ని నదులు, అన్ని సముద్రాలు అన్నీ కూడా ఒకరోజు వచ్చి ఆ పుష్కరంలో కలుస్తాయి మొత్తం అన్నమాట. ఎందుకు కలుస్తాయి తెలుసా? ఈ నదులు క్షేత్రాలు వీటిలన్నిటిలో ఎంతో మంది వాళ్ళ పాపాలు పోగొట్టుకోవడానికి వెళ్ళి స్నానాలు చేస్తారు కదా. సో ఈ పాపాలన్నిటి మలినం అయి ఉంటాయి నదుల్లో, వీటిల్లో. ఈ మలినం తొలగడం కోసం అవన్నీ వచ్చి ఒక రోజున దీంట్లో కలుస్తాయి ఒకరోజు. అక్కడితో మళ్ళీ ప్యూర్ అయిపోతాయి. అంటే ఇన్ని కోట్ల తీర్థాలన్నీ, నదులు, సముద్రం అన్నీ వచ్చి దాంట్లో కలుస్తున్నాయంటే, సముద్రాలు కానీ తీర్థాలు కానీ ఇంత పుణ్యప్రదమైనవన్నీ కలుస్తున్నాయి దాంట్లో. అంటే ఎంత పుణ్యప్రదం అసలు, ఎంత పవిత్రమైన పుష్కరిణి అన్నమాట. అందుకని పాతకాలంలో అందరూ పుష్కరిణిలో స్నానం చేసేవాళ్ళు. ఇప్పుడేంటి హడావిడి స్పీడ్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. కనీసం మీకు ఏమాత్రం వీలున్నా పుష్కరిణిలో స్నానం చేసి చక్కగా అసలు సర్వ రోగాలను పోతాయి తల్లి. అంత పవిత్రమైన నీరు అనమాట. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే, వైకుంఠంలో విరజా నది అని ప్రవహిస్తూ ఉంటుంది. వైకుంఠంలో మాత్రమే, భూమి మీద ఉండదు. ఆ వైకుంఠంలో ఉండే విరజా నది ఇక్కడ తిరుమలలో స్వామివారి పాదాల కింద ప్రవహిస్తూ ఉంటుంది, అంతర్వాహినిలాగా కొండల్లో. అది ఒక కాలంలో ఎట్లా ఉండేదంటే, ఆ స్వామివారి పాదాల నుంచి ఇలాగ బయటికి వాటర్ వచ్చేది గుళ్ళు అంతా, స్ప్రింకిల్స్ లేదు పాదాలను బయటకు వచ్చేసేది వాటర్. అందుకని వాళ్ళ తర్వాత కాలంలో కొంచెం సీసం అది వేసి చేశారు, నీళ్ళు వచ్చేసేవి. సో కింద అంతర్వాహినిలాగా వైకుంఠంలో ఉండేది. ఆ విరజా నది ఇది కూడా ఈ పుష్కరంలో కలిసి ఉంటుంది. సో ఎంతో పుణ్యపదం. అందుకని కనీసం 4 నీళ్ళు చల్లుకున్న పుణ్యపదం. ఆ తర్వాత ఇంకా స్వామిని దర్శించుకునేటప్పుడు ప్రతి క్షణం మనం దర్శించుకుంటున్నప్పుడు ఆయనే తలుచుకుంటూ వెళ్ళండి మీరు వెళ్ళేంత వరకు కూడా. బికాస్ ఆ చుట్టుపక్కల అంతా ఆయన ఉంటాడు. అట్లాగే మనకి సాధారణంగా చాలామంది వెళ్ళే వాళ్ళలో కోరికలతో వెళ్ళేవాళ్ళు ఉంటాం కదా, ఏదో కష్టంతో. ఆ కోరికలేవో మీరు ముందే చెప్పుకోండి మనసులో మీకు. ఎందుకంటే అక్కడికి వెళ్ళేటప్పటికి మనం ఆ భగవంతుడు ఎంత పవర్ఫుల్ అంటే తల్లి, ఒక పెద్ద ఆరాలాగా ఉంటుంది. అక్కడ ఒక వేరే డైమెన్షన్ ఉంటుంది అన్నమాట. మనం ఎప్పుడైతే ఇంకా మహాద్వారం దాటి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళిపోతామో ఆ వలయంలోకి వెళ్తాం, ఆ డైమెన్షన్లోకి. అక్కడికి వెళ్ళగానే మనకి అసలు థాట్లెస్ అయిపోతాం. మనకి ఏ కోరికలు ఏమి, అసలు మెస్మరైజ్ అయిపోతాం అనమాట పూర్తిగా. మనకు కూడా డైమెన్షన్లోకి వెళ్తాం కదా, ఏది తెలియదు. అందుకు మీరు అసలు చెప్పాలంటే మనకేం కావాలో ఆయన తెలియదా? తెలుసు, అన్నీ ఆయన తెలుసు. సో మన తృప్తి కోసం మనం తెలుసుకోవటం. ఇంకొకటి పైన ఎప్పుడు కూడా ఎంతోమంది దేవతలు నిత్యం రకరకాల రూపాల్లో తిరుగుతుంటారు అక్కడ. నిజమైన నిజంగా. అండ్ ఎస్పెషల్లీ పొద్దున సుప్రభాత సమయంలో, ఇంకా ముందు ఆలయం తెరిచే ముందు అనమాట, ఈ దేవతలు అందరూ వచ్చి స్వామిని దర్శించుకుంటారు వచ్చి. అందుకని చాలా వైబ్రెంట్గా ఉంటుంది మార్నింగ్ టైంలో. మనకి అప్పటి నుంచి 6:30 అప్పటిదాకా చాలా వైబ్రెంట్గా ఉంటుంది. సో వీలున్న వాళ్ళు ఆ సమయంలో దర్శనానికి వెళ్ళటం కష్టం చాలా. కనీసం మీరు ఆలయం బయటంతా ఓపెన్ ప్లేసే కదా, చక్కగా 3-4 అప్పుడు మీరు ఎక్కడన్నా కూర్చుని కాస్త కళ్ళు మూసి ధ్యానం అని కూడా నేను కళ్ళు మూసి కూర్చుంటే చాలా ప్రశాంతంగా, ఏ ఆలోచన లేకుండా మీరు అందరు దేవతలు అక్కడ తిరుగుతున్నట్టు మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. చక్కగా గ్రహించవచ్చు. అసలు మన శరీరం ఎంతో లైట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. 3-4-3:30 ఆ టైంలో కాస్త ప్రశాంతంగా గుడి బయట పుష్కరం దగ్గర ఎక్కడో సరే అక్కడెక్కడ కూర్చున్నా కూడా ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా అసలు ఇంకా ప్రశాంతంగా కూర్చోగలిగితే ఆ టైంలో 2:30-3 ఆ టైంలో సుప్రభాతం చదువుతారు కదా, అది ఆ టైంలో యాక్చువల్గా అక్కడ ఎప్పుడు కూడా ఓంకారం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఆ కొండల్లో. నిత్యం ఓం అని మనకి తెలియదు అసలు, అది మామూలుగా వినపడదు అనమాట. మనం కనుక కొంచెం ధ్యానంలో వెళితే, ధ్యానం అంటే మన వాళ్ళందరూ ఏదో కంగారు పెడిపోతారు. ధ్యానం అంటే దానికి ఏదో ప్రాక్టీస్ చేయాలి, 2 గంటలు ముక్కు మూసుకు కూర్చోవాలి, అందరు ఏం అక్కలేదు. ధ్యానం అంటే థాట్లెస్నెస్ అనమాట. నీకు వేరే ఆలోచన రానియకుండా ప్రశాంతంగా ఉన్నామంటే అదే ధ్యానం చేసుకోవడం. వేరే వేరే ఈ లౌకికపరమైన ఆలోచన లేకుండా మనసును ప్రశాంతంగా పెట్టుకుంటే అదే ధ్యానం. అప్పుడు ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా పెట్టుకుంటే అప్పుడు
ఆ నెక్స్ట్ డైమెన్షన్లో ఉండేవన్నీ మనకు కనపడతాయి. యాక్చువల్గా భగవంతుడు ఏంటంటే తల్లి, మన వాళ్ళు అంటారే ఏదో లోకంలో ఉంటాడు దేవుడు మనకు కనపడని. ఆ లోకం అనేది మనం లోకం అంటే అదొక డైమెన్షన్ అనమాట. అది మన పక్కనే ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా ఉన్నామా, ఆ డైమెన్షన్ పక్కన ఉంటుంది. మనం ఏంటంటే దాంట్లోకి ఎంటర్ కాలేం మనం. ఓకే, ఆ డైమెన్షన్లోకి ఇలా ఈ శరీరంతో ఇలా ఎంటర్ కాలేం మనం. బట్ మనకు అనుభూతి చెందుతుంది. అందుకని నువ్వు చూడు, కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు శ్రీశైలము, ఓకే, ఒక కంచి కానీ కాశీ కానీ అటువంటి చోట్ల దేవతలే ఉంటారు కాబట్టి ఆ డైమెన్షన్లోకి మామూలు వాళ్ళు ఎంటర్ అయినా ఒక విధమైన హ్యాపీనెస్ ఫీల్ అవుతాం. హాయి ఫీల్ మనకు తెలియకుండానే తేలిగ్గా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. అండ్ అక్కడి నుంచి కొంత రాబుద్ధి కాదు మనసుకి, మనం చెప్పలేము ఎందుకు రాబుద్ధి కాదు, బట్ ఆ సంతోషం ఫీల్ అవుతాం. బికాస్ వి స్టెప్ ఇన్ టు దట్ డైమెన్షన్ ఫర్ ఎ వైల్ మామూలుగా. అండ్ మనం కనుక ప్యూర్ హార్టెడ్ అయ్యి మంచితనం మంచి సంకల్పంతో ఉండేవాళ్ళైతే ఆ డైమెన్షన్లో ఇంకా బాగా తెలుస్తుంది మనకి ఆ ఫీల్ బాగా అనమాట. సో అందుకే నేను అందరితో మన వాళ్ళతో చెప్తాను, తిరుమల వెళ్ళినప్పుడు మీరు ఉన్నంతసేపు కూడా ఆ కాసేపు వేరే ఆలోచన పక్కన పెట్టేయండి, ఏమి వద్దు, భగవంతున్నే స్మరిస్తూ ఉండండి. మీకు తెలిసిన ఏ నామం అయినా సరే సింపుల్గా ఏదో ఓం నమో నారాయణ, ఓం నమో వెంకటేశాయనో, అలా ఆయన రూపాన్ని ఇవన్నీ కుదరవా ఆయన రూపం అలా తలుచుకుంటూ ఉండండి దర్శించుకున్నంత వరకు. ఆ ఉన్న ఒక్కరోజు అప్పుడప్పుడు కూడా భగవంతునికి సంబంధించి ఏమైనా మాట్లాడుకుంటూ ఉండండి. బికాజ్ మనం మాట్లాడే ప్రతిదీ మన చుట్టుపక్కల వాళ్ళని ఏ దేవతో కూర్చోవచ్చు. ఇప్పుడు పక్కన మనం వచ్చి ఏ తమిళనాడు భక్తుడో ఏ మహారాష్ట్ర భక్తుడో కూర్చుంటాడు, మనం అనుకుంటే ఈయన తమిళనాడు భక్తుడు అనుకుంటామా, ఆయన నిజంగా ఏ ఇంద్రుడో ఉండొచ్చు, ఏ చంద్రుడో ఉండొచ్చు. నవగ్రహాలు, అందరు దేవతలు, అష్టదిక్పాలకులు అక్కడ నిత్యం అనేక రూపాల్లో సంచరిస్తారు తల్లి. నేను ప్రత్యక్షంగా అనుభవించాను ఎన్నోసార్లు. అలా సూర్యనారాయణ రావటం, చంద్రుడు రావటం అసలు ప్రత్యక్షంగా చూశాను అనమాట. మీకు ఎట్లా అనిపించింది గురుగారు వాళ్ళు దేవత? అసలు ఆ క్షణంలో తెలిసిపోతుంది మనకి ఏ దేవత అనేది చాలా తెలుస్తుంది మనకి, అది ఇన్స్టెంట్గా తెలుస్తుంది. ఎస్పెషల్లీ మార్నింగ్ టైమింగ్. ఇందా నేను చెప్పాను తెల్లవారుజాము టైంలో సపోజ్ మనం పొద్దున్న ఏ సుప్రభాతంకి వెళ్ళటమో ఏదైనా వెళ్ళొచ్చాం అనుకోండి, వెళ్ళొచ్చి చూస్తుంటే అసలు ఆ అట్మాస్ఫియర్ అంతా ఛార్జ్డ్ అయిపోయి ఉంటుంది అనమాట. అసలు వేరే డైమెన్షన్లో ఉన్నట్టే ఉంటుంది, అక్కడి నుంచి రాబోద్ది కాదు. అందుకని మన వాళ్ళకి చెప్తాను, మీరు దర్శనానికి వెళ్ళినా సరే లేదా మీరు ఆ రోజు రాత్రి పడుకుంటారనుకోండి, అందుకని మేము అంటాం, మన వాళ్ళందరూ ఏమంటారు, ఏదైనా క్షేత్రం వెళ్తే నిద్ర చేయండి అంటారు. అంతే కదా, మన వాళ్ళంతా ఇప్పుడు మోడర్న్ అయిపోయి వెళ్ళిపోయి 2 గంటల దర్శనం 4 గంటలు కనుక వచ్చే ఈవినింగ్ అలా చేస్తున్నారు. అసలు అప్పుడు నీకేంటంటే ఓకే ఫలితం సంగతి వదిలిపెట్టి ఒక చేతిలో నిద్ర చేయమని అనేది ఎందుకంటే అక్కడ ఉండే పాజిటివ్ ఎనర్జీ మనం తీసుకోగలుగుతాం. రాత్రి వేళల్లో అందరు దేవతలు వస్తారు ఆ క్షేత్రాలకి. అలా ఉన్నప్పుడు మన శరీరంలో ఉండే అనారోగ్యాలన్నీ పోతాయి. అందుకని నిద్ర చేయండి అని ప్రతివాడు చెప్పేది. రాత్రి నిద్ర వేళ చేస్తే కనుక ఆ తెల్లవారుజామున దర్శనం దేవతలు వచ్చినప్పుడు ఆ ఎనర్జీ అంతా కూడా మనలో ఉన్న డిసీజెస్ అన్నింటినీ తొలగిస్తుంది, మళ్ళీ ఎంతో మార్పు తీసుకొస్తుంది మన ఆరోగ్యం కూడా అనమాట. అదైన తర్వాత అందులో ఉన్నంతసేపు ఇంకోటి ఏంటి, ఓకే జనరల్ మాటలు కబుర్లు ఇవన్నీ వదిలే. ఈ మధ్య ఇంకొకటి అందరికీ ఇది మానవ సహజం, మనుషులంటేనే మనకి రకరకాలుగా పోతుంది మనసు కదా, అతి సామాన్యమైన వాళ్ళం మనందరం. సో ప్రతి వాళ్ళకి ఏం పోతుంది అడిగాను, కానీ ఇంకా వాళ్ళకి ఎవరికో బ్రేక్ దొరికింది, నాకు ఇది దొరకలేదు, లేకపోతే ఆయన ఎవరో ఉన్నాడు, ఆయన ఇన్ని అన్యాయాలు చేస్తాడు, ఆయన ఈ పొజిషన్లో ఉన్నాడు, వీళ్ళు ఏదో అవుతారు, ఇంకెవరో అన్యాయం చేస్తారు, వీళ్ళు ఏదో బోర్డు మెంబర్ అయిపోయారో ఇంకేదో అయిపోయారో, లేకపోతే ఇటువంటివన్నీ అనుకుంటారు. అసలు ఎవ్వరి గురించి జడ్జిమెంటల్గా ఉండద్దు. నేను చెప్తాను, మనకి ఇదంతా అనవసరం. వాళ్ళు ఎవరో ఉన్నారా, వీళ్ళు ఇట్లా ఉన్నారా, లేకపోతే ఇదంతా ఇప్పుడు ఈ మధ్య అంటున్నారు సార్ అంతా కమర్షియల్ అయిపోయింది సార్, ఈ కమర్షియల్ అయిపోయింది అది అయిపోయింది, ఇదంతా మనకి అనవసరం. ఈయన కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాడే, ఎన్ని సంవత్సరాల్లో ఎటువంటి సంస్కృతుల్లో ఉన్నాయో ఎవరొచ్చి, శ్రీకృష్ణదేవరాయలు వచ్చేవాడు, శ్రీకృష్ణదేవరాయలు వచ్చేటప్పుడు తల్లి ఒక ఫ్రెంచ్ ట్రావెలర్ అనమాట. ఆయన ఆ టైంలో వచ్చి కృష్ణదేవరాయలు 7 సార్లు తిరుమల దర్శించుకున్నాడు. ఆయన వచ్చినప్పుడు కొండ మీదకి తెలుసా 10,000 గుర్రాలు వచ్చేవి. ఆయనతో పాటు 10,000 గుర్రాలు, ఒక 500 ఏనుగులు, ఇవన్నీ వచ్చి కొండకి కొన్ని లక్షల మంది వచ్చేవాళ్ళు ఆయనతో పాటు పరివారం. అలా 7 సార్లు వచ్చాడు ఆయన. ప్రతిసారి ఏదైనా జైత్రయాత్రకు వెళ్ళినప్పుడు అది విజయం పొందగానే తిరుమల వచ్చి స్వామిని దర్శించుకునేవాడు. ఎన్నో ఆభరణాలు ఎన్నో చేయించాడు అక్కడ. అసలు ఒక ట్రావెలర్ రాస్తాడు,
వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది పైన అంతా అదే అసలు మనం ఇప్పుడు అనుకుంటాం ఆ రోజుల్లోనే లక్షల మంది వచ్చేవాళ్ళు తిరుమలకి, అలా ఉండేది ఆ క్షేత్రం ఒకప్పుడు అని ఒక బుక్ లో లిజెండ్ ది ఇండియా అని చెప్పి ఒక బుక్ రాస్తాడు అతను. ఒక ఆయన ఇప్పుడు 1700-1800లో అయింది, తర్వాత ఆ మధ్య ప్రింట్ అయింది అది. అక్కడ ఆ మ్యాన్స్క్రిప్ట్ ఇలా ఉండిపోయింది ఎప్పుడుదో. ఓకే, చాలా చాలా విశేషాలు రాస్తాడు తిరుమల గురించి దాంట్లో. సో నేను చెప్తున్నానంటే ఇది కాలక్రమంలో రకరకాలు వస్తాయి. ఇప్పుడు ఇందాకేం చెప్పాను, అసలు 400-500 సంవత్సరం మధ్యలో కొంతకాలం రోజుకు 100 మంది వెళ్ళేవాళ్ళు అంతే అసలు తిరుమల ఆలయంకి, బికాజ్ అంత అడవి కదా, అప్పుడు తిరుపతి లేదు, ఇవి ఏమీ లేవు ఇవన్నీ కూడా. సో ఆలయం అడవి నుంచి వెళ్ళడానికి చాలా కష్టం కాబట్టి ఒక 100 మంది పోగైతే ఈ 100 మంది నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసేవాడు. అర్చకులు కూడా ఏమిటి, పొద్దున 9 అలా వెళ్ళి సుప్రభాతం చేసి ఆలయాలు తెరిచి మళ్ళీ 4 గంటల కింద దిగిపోయేవాళ్ళు. చాలా కాలం క్రితం అలాగే జరిగేది. అసలు పైన ఊరు అనేది లేదు, తర్వాత వచ్చాయి. సో ఆ తర్వాత ఏమైంది, ఇంకా బ్రిటిష్ వాళ్ళు రావడం, చెప్పాను అప్పుడు మహాంతులు వాళ్ళ పరిపాలనలో ఉంది, ఎన్నో జరిగాయి. అలాగే ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు పరిపాలన జరుగుతుంటుంది, రేపు ఇంకొకటి ఉంటుంది. మనకి కావాల్సింది ఈ చుట్టుపక్కల ఇవన్నీ మారిపోతుంటాయి. నేను ఏమన్నాను, ఇవన్నీ మొదట్లో పొలాల మధ్య ఉండేది కూడా అన్నాను, ఊహించుకోలేం మనం. ఆ పొలాల తర్వాత ఏమైంది, చుట్టూత తోటలు ఉండేవి, బ్రహ్మాండమైన గార్డెన్స్ అన్నమాట, ఫ్లవర్ గార్డెన్స్. యాక్చువల్లీ తిరుమల పేరే పుష్ప మండపం అంటారు తిరుమలని, ఎందుకంటే అంత ఆయనకి పుష్పాలంకార ప్రియుడు, విష్ణు పుష్ప ప్రియుడు అంటాం కదా మనం, ఈయన అభిషేక్ ప్రియుడు, శివుడు పుష్ప ప్రియుడు. సో అందుకని ఎంతో మంది జమీందారులు పైన ఎన్నో తోటలు పెట్టారు. అన్ని ఇప్పుడున్న గెస్ట్ హౌస్లు ఉన్న చోట్ల అన్ని తోటలే. అందుకనే వాటిని ఇప్పుడు మనం రామ్ బగీచా అని ఎదుర్కొన్నా వింటామా. యాక్చువల్లీ రామ్ బగీచా అంటే తోట అనమాట. ఒకప్పుడు అక్కడ ఒక ఆయన కట్టించిన నార్త్ ఇండియన్స్ పెట్టిన ఒక పెద్ద తోట ఉండేది. సో అందులో దాన్ని రామ్ బగీచా అనేవారు. అలా రకరకాల అన్ని పైన ఆ గెస్ట్ హౌస్ ఉన్న పేర్లు కొన్ని అలాగే ఉంచారు. ఈ కాట, ఈ మండపం, ఇవన్నీ అనమాట, ఈ పూలు తోటలన్నీ ఉండేవి, వాటి మధ్యలో ఉండేవాడు. అలా ఇప్పుడు ఇలా వచ్చింది. సో మనం ఇవన్నీ పట్టించుకోకూడదు. ఇప్పుడు రేపు పొద్దున కొన్ని వేల సంవత్సరాలు అయ్యేటప్పుడు ఇంకోటి ఏదో మారిపోతుంది, ఈ సంస్కృతులు మారిపోవడంతో ఇవన్నీ. బట్ లోపల ఆయన మాత్రం ఒకటే కదా, ఆయన అలాగే ఉంటాడు. ఆయన వీటన్నిటికీ చిద్విలాసంగా ఉంటాడు. ఆయనకి ఇది ఏమీ పట్టదు. ఓకే, ఇది ఇలా నన్ను ఏమో జరుగుతున్నారు, ఆయన ఇంత అధర్మాలు జరుగుతున్నాయి, ఇన్యాయాలు జరుగుతున్నాయి, ఆయన ఏం చేయడంటే ఇది కాల ప్రవాహంలో ఎప్పుడూ రకరకాలుగా, కొంతకాలం ఇలా ఉంటుంది, కొంతకాలం ఇలా వెళ్తుంది, ఎన్నెన్నో అవుతుంటాయి. అన్నిటికీ సాక్షిపుత్రుడు ఆయన చూస్తుంటాడు. అది ఈ అధర్మాలు ఇవన్నీ మనం చేసుకునేవి కదా. సో మనం అక్కడికి, అంతేగాని ఆయనేం కావాలని ప్రకృతి విపత్తులో ఆయన ఏదో సృష్టించడు. మనుషులే అధర్మంగా వెళ్ళిపోయి అడవులు కొట్టేసి నేచర్ని అంతా ఇలా నాశనం చేసి ఇలా తెచ్చుకుంటున్నారు, కానీ ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏం చేయడు. దానివల్ల వస్తున్నవి ఇవన్నీ చెప్తే. సో లోపల ఉండేది ఆయన మాత్రం సిద్ధిలేసి ఉంటాడు. మనం వెళ్ళిన భక్తులు ఈ డైవర్షన్స్కి లోన్ కావద్దు అని చెప్తాను నేను. వీటికి లోన్ కాకుండా జస్ట్ చక్కగా వెళ్ళి ఆయన దర్శించుకోండి, ఉన్నంతసేపు స్వామిని ఆరాధించండి, 4 మంచి మాటలు చెప్పుకోండి, రండి. ఇవేమి ఈ చుట్టుపక్కల పరిస్థితుల గురించి ఆలోచించండి. బికాస్ అక్కడ ఇప్పుడు ఎవరికి తెలుసు మళ్ళీ అసలు ఈ జన్మలో రాగలుగుతామో లేదో, ఈ జన్మ వదిలే ఇంకో 100 జన్మ దాకా అడలేమో మనం. ఇప్పుడు వచ్చే జన్మలో మనం ఇప్పుడు ఈ జన్మలో పుట్టాం, వచ్చే జన్మలో ఏ పాకిస్తాన్లోనూ పుట్టచ్చు, ఏ ఫ్రెంచ్లోనూ పుట్టచ్చు, ఏ ఫ్రెంచ్ దంపతులు, ఏ అమెరికన్స్ పుట్టచ్చు, ఏ రష్యాలో పుట్టచ్చు, ఇవన్నీ కాకుండా ఏదో అమెజాన్ ఫారెస్ట్లో ఎక్కడ పుట్టచ్చు, ఏ జాతిలో అసలు వైల్డ్ లైఫ్లోకి వెళ్ళిపోతామో, ఎక్కడికి వెళ్తామో, నెక్స్ట్ లైఫ్లో ఎక్కడికి వెళ్తామో అనేది తెలియదు. సో మళ్ళీ నువ్వు ఈ తిరుమలని కొన్ని 100 జన్మల దాకా నువ్వు ఇటు రాలేకపోవచ్చు. ఎంత ప్రెషియస్ మరి అది కదా ఆ టైం. అది మన వాళ్ళకి తెలుసు చాలా పవర్ ఉంది ఇదంతా. ఇది కూడా ఉంటే ఇంకా బాగా గ్రహించగలుగుతారు, ఆ శక్తిని ఇంకా బాగా గ్రహించగలుగుతారు. అట్లాగే కొండ మీద ఉన్నప్పుడు సూర్య నమస్కారం పెట్టుకోవడం అంటే చాలా మంచిది. సూర్యుడికి ఒక్కసారి వీలుంటే సూర్యుడు ఉన్నసేపు తిరిగి ఒక్క నమస్కారం. ఎందుకంటే సూర్యనారాయణ అంటే స్వామివారే కదా, సూర్యనారాయణమూర్తి. సో తిరుమల కొండ మీద సూర్యుని కనుక ఆరాధిస్తే ఎటువంటి అనారోగ్యాలైనా తొలగిపోతాయి అన్నమాట. ఎందుకంటే రథసప్తమి చాలా బాగా చేస్తారు అక్కడ. ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున ఉదయం నుంచి మామూలు బ్రహ్మోత్సవాల రోజు వాహనాల సేవలు ఉంటాయి కదా, అలా
ఆ రోజు పొద్దు నుంచి ఉదయం దాకా అన్ని వాహనాలు మళ్ళీ పెడతాయి. ఒకే రోజు అన్ని వాహనాలు చూడొచ్చు మనం. రథసప్తమి రోజు కొండ మీద ఉంటే పొద్దున 6 గంటలకి సూర్యప్రభ వాహనంతో స్టార్ట్ చేసి సాయంత్రం దాకా అన్ని 7 వాహనాలు మనం చూడగలుగుతాం. ఓకే. బ్రహ్మోత్సవాలు చేసే వాహనాలు. ఎందుకంటే సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం కదా. సో కొండ మీద ఉన్నప్పుడు మన వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి సూర్యుడికి నమస్కారం పెట్టుకోండి. అది చాలా మనకి అనారోగ్యాల నుంచి బయటపడేస్తుంది. ఇంత మహత్యం ఎందుకు గురువుగారు? అంటే వెంకటేశ్వర స్వామికి కానీ ఆ స్థలానికి కానీ అక్కడ ఇందాక చెప్పాను చూడు, ఈ సృష్టి మొత్తానికి కారణభూతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే ఉంది అక్కడ. అండ్ ఆయన ఇప్పుడు మామూలుగా ఆలయాలు ఏంటి, కొన్ని స్వయం వ్యక్తం అంటాం, అంటే భగవంతుడే వెలియటం. కొన్ని ఆలయాలు ఏంటంటే మహర్షుల చేత ప్రతిష్ఠింపబడేవి, కొన్ని ఏమో సిద్ధుల చేత యోగుల చేత ప్రతిష్ఠింపబడేవి. ఇప్పుడు మనం అంటుంటాం చూడు, ఇది అగస్త్యుడు ప్రతిష్ఠించాడు, ఇది భరద్వాజ్ ప్రతిష్ఠించాడు అని చెప్పుకుంటుంటాం ఏదైనా గుళ్ళకి వెళ్తే ఊళ్ళల్లో మనం కొన్ని చోట్ల. అలాగా కొన్ని సిద్ధులు యోగులు, కొన్ని ఆ స్వామీజీ ప్రతిష్ఠించారు, ఈ స్వామి ఇలా చెప్తుంటాం. కొన్ని ఈ మిగతావి మానవ ప్రతిష్టాలు, అంటే మానవులు మనం కట్టించేవి, వీళ్ళు చేసేవి. సో వీటిలన్నిటికంటే సుప్రీం ఏంటి, స్వయం వ్యక్తం, అంటే భగవంతుడే స్వయంగా మనం కోటం వెలవటం అనమాట. సో ఇలా తిరుమలలో ఉన్నది అలా సాక్షాత్తు ఆయనతో ఆయన వెలిసింది. ఆయనే మనని కలియుగంలో ఈ కష్టాల నుంచి కాపాడడం కోసం ఆయన తీసుకున్న ఇదనమాట. అందుకని అంత పవర్ఫుల్ ప్లేస్ అది. సాక్షాత్తు భగవంతుడే వైకుంఠం నుంచి వచ్చి నిలబడిన ప్రదేశం కాబట్టి. ఇంకొకటి ఏమిటి, అలాగే ఈ వెంకటాద్రి అని మనం కొండ ఎక్కుతున్నాం కదా, ఈ వెంకటాద్రి అంతా కూడా శేషాచలం కూడా అంటాం. అది యాక్చువల్లీ అంతా ఆదిశేషుడే. ఆదిశేషుడే ఆ పర్వత రూపంలో అలా ఉంటాడు మొత్తం. ఎందుకంటే పైన స్వామివారు ఉన్నారు కాబట్టి పర్వత రూపంలో ఉంటాడు. అలాగే ఆ స్వామి పుష్కరిణి అంతా కూడా వైకుంఠంలో ఉండే ఆ పుష్కరిణి ఇక్కడ వస్తుంది. స్వామి వచ్చాడు కదా, అది కూడా వస్తుంది అనమాట. ఆ పుష్కరిణి కూడా ఇంత పవిత్రమైన ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి అంత పవర్ ఆ స్థలానికి. అండ్ ఇంకోటి చెప్పానుగా, ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఇన్ని దేవతలు. అంతేకాదు, అసలు మనం అనుకుంటాం రాములు వారు కూడా సాక్షాత్తు వెళుతూ రామచంద్ర వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి, తిరుమల కొండకు వస్తారు. ఇలా ఎందరో దేవతలు అన్నమాట వచ్చిన ప్రదేశం కాబట్టి ఇన్ని కోట్ల సంవత్సరాలుగా. ఇంకోటి ఏంటి, నిత్యం ఇన్ని వేల సంవత్సరాలుగా ఎన్ని ఆరాధనలు అవుతున్నాయి అక్కడ, ఉదయం నుంచి రాత్రి దాకా అవుతున్నాయి. అండ్ సంవత్సరం పొడుగున ఒక 300-400 రకరకాల ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. నిత్యోత్సవ అంటారు వాడు, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ అని చెప్తారు, సంవత్సరోత్సవం అని అన్ని రకాల ఉత్సవాలు అవుతుంటాయి. 400 ఉత్సవాలు ఎన్నో ఉంటారు వాళ్ళు. ఇన్ని ఉత్సవాలు జరుగుతూ ప్రతిరోజు శ్రీసూక్తం, పురుషోక్తం అన్ని విధాలుగా పూజింపబడుతుంటే ఆ క్షేత్రానికి ఎంత పవర్ ఉంటుంది, వైబ్రేషన్. అండ్ సాక్షాత్తు భగవంతుడే ఉన్నది అక్కడ ఉన్నది. సో దానివల్ల అంత శక్తి ఉంటుంది అనమాట అక్కడ. అందుకనే మనకి అక్కడి నుంచి రాబుద్ది కాదు. ఎందుకంటే మనం ఇప్పుడు మనందరికీ తండ్రి ఎవరు, శ్రీమన్నారాయణుడు. అంతేగా భగవంతుడు, ఆయన నుంచే ఈ మానవకట అంతా కదా పుట్టింది. సో మనకి ఆయన మీద మరి అంత సుప్రీం పవర్ మీద మనకి ఎప్పుడు ప్రేమ ఉంటుంది కదా. మన తండ్రి యజమాని అన్నీ ఆయనే కదా. అందులో అడిగితే రాబుద్ది కాదు కాసేపు దర్శనానికైనా. కానీ మనం ఒక్క స్ప్లిట్ సెకండ్ దర్శనం కలిగినా అక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఆయన కనపడ్డా కాదా అన్నది, ఆయన మనని చూసాడా లేదనేది ఇంపార్టెంట్. ఆ సెకండ్లో ఆయన మనని చూస్తున్నాడా. ఇంకొకటి, ఆయన ఆలయంలోనే కాదు, ఆలయం బయట అంతా తిరుగుతూనే ఉంటాడు చక్కగా రోజు. భక్తులు ఆయనకి ఎంతో సంతోషం అంట. ఏంటి, భక్తులు అందరూ రకరకాల కథలు చెప్పుకుంటూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటుంటారు కదా. కాటేజీల్లో కూర్చుని నాకు ఎంతో గొప్పగా దర్శనం అయింది, నేను ఇలా అనుకోగానే నాకు తీరింది, నేను అందుకనే వచ్చాను, లేకపోతే నేను యూఎస్ నుంచి వచ్చాను, ఇలా వచ్చాను, ఇలా ఎంతోమంది నాకు తెలిసిన ఎంతోమంది భక్తులు. కొంతమంది అయితే ఎంత, సింగపూర్లో నాకు తెలిసిన ఒక భక్తుడు ఉన్నాడు, చాలా స్వామివారికి ఎంతో గొప్ప భక్తుడు. ఆయన ప్రతి నెల సింగపూర్ నుంచి వచ్చి స్వామిని దర్శించుకుని వెళ్తాడు. వినోద్ అని చెప్పి చాలా భక్తుడు అనమాట. అది ఎంత పవిత్రమైన ప్రదేశం, ఎంత పవర్ఫుల్ ప్రదేశం కాకపోతే అలా లాగేస్తుంది మనిషిని. ఎంత అచంచలమైన భక్తితో వచ్చేవాళ్ళు ఎలా ఉంటారు అక్కడికి. సో ఎంతో ఆతృతో అలా వచ్చే భక్తుల కోసం ఆయన ఎదురు చూస్తుంటాడు. వాళ్ళు అంటుంటారు ఆ స్వామివారు అసలు ఆయన, మనం ఇందాక నేను చెప్పాను
శిలగా మనల్ని భ్రమింపజేస్తున్నాడు అంట. ఉమ్, అంటే మనందరినీ అలా మాయలో పడేస్తున్నాడు, శిలలా కనపడుతున్నాడు, కానీ నిజంగా భగవంతుడే అక్కడ సాక్షాత్తు ఉంచున్నాడు. ఉమ్, ఒక్కోసారి మనం, నేను ఈ మధ్య మన లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఉమ్, 2 సార్లు వెళ్ళాను ఆ రోజు దర్శనానికి. పొద్దున వెళ్తున్నప్పుడేమో ఇలా మామూలుగా చూస్తున్నట్టు కనపడింది, ఉమ్. తర్వాత నేను వెళ్తున్నప్పుడేమో ఇలాంటి చిరునవ్వు అవుతూ కనపడ్డారు. అంటే మీకు విగ్రహ రూపం కనిపించదా గురుగారు? ఇంకా విగ్రహ రూపంలోనే నీకు అది తెలుస్తుంది వెంటనే. తెలుస్తుంది. ఓకే. ఆ, ఒక్కసారి చిరునవ్వు అవుతున్నట్టుగా ఆయన ఒళ్ళు చదిరిస్తుంది మనకి తలుచుకుంటేనే, చెప్తుంటేనే. ఇది చాలా మంది చెప్తారు, అక్కడ ఉన్న అర్చకులు చెప్తారు, అర్చకులు నిత్యం ఉంటారు కదా, అవునవును. వాళ్ళు చెప్తుంటారు స్వామి మొహంలో మాకు ఎంతో ఆనందం కళ కనపడుతుంటుంది. ఉమ్, అంటే ఎవరు మహాభక్తులు ఎవరో వస్తున్నాడు ఈరోజు, ఓకే. స్వామి కూడా చాలా హ్యాపీ సంతోషపడుతుంటారు, ఫీల్ అవుతున్నాడు స్వామి. చాలా సంతోషపడుతున్నారు వాడు అని చెప్పేసి అట్లా అని. ఉమ్, అందుకని పైన కొండ మీద ఆయన ఎప్పుడు మన మధ్య తిరుగుతూ ఉంటాడు రకరకాల రూపాల్లో. ఉమ్, ఏదో మనం చూడు, ఒక్కోసారి మనం ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరో ఏది పని లేనట్టుగా వచ్చి మన పక్కన కాసేపు కూర్చుని అలా వెళ్ళిపోతారు. ఉమ్, ఓకే, మనం అలాగే ఏదో ఏ టీ కాఫీ తాగడానికి ఏదో చెట్టు కిందకి వెళ్ళి తాగుతుంటామా, అవునవును. ఎవరో వచ్చి మనం ఏదో మన ఫ్రెండ్స్తో చెప్పుకుంటుంటాం, ఇందాక దర్శనం అయింది, అయితే రేపు పొద్దున్న దర్శనం ఉంది, నేను 4 ఏళ్ల క్రితం ఇలా వచ్చాను, నాకు ఇంత అద్భుతం, ఇవన్నీ జరుగుతుంటే ఇటువంటివన్నీ ఎవరో ఒక కాళ్ళు వచ్చి ఆయన కూడా టీ తాగి వెళ్ళిపోతుంటాడు, ఉమ్, మనతో మాట్లాడి ఏదో చిరునవ్వునే వెళ్ళిపోతాడు. అతనేంటి సాక్షాత్తు స్వామివారే, ఓకే. ఆయనకి చాలా ఇష్టం అన్నమాట భగవంతుడి గురించి చెప్పుకుంటున్నా లీలలు వింటుంటే. ఉమ్, ఉమ్, ఏంటి వీళ్ళందరూ అంత మార్గంలో ఉన్నారు కదా, మరి అంత భక్తి మార్గంలో ఇలా ఉన్నారు మైమరిచి. ఉమ్, ఎవరైతే అంత ప్యూర్ హార్ట్స్తో ఉంటారో, మనస్సుతో, ఉమ్, వాళ్ళ దగ్గర ఆయన అంటాడు కదా, నా లీలలు కానీ నా ఇది కానీ ఎక్కడ ఉంటాయో నేను అక్కడ ఉంటారు, కూర్చుని ఉంటాడు, అక్కడే టెస్ట్ వచ్చి కూర్చుంటాడు. ఉమ్, గాత్రం ఎవరైతే పాడుతుంటారో కీర్తనలు ఇవన్నీ, అలాగే ఆయన విశేషాలు చెప్పుకున్నప్పుడు కూడా ఆయన కూర్చుంటాడు. ఉమ్, అందుకని ఆ ప్లేస్ అంత పవర్ఫుల్ అయింది. ఎందుకు ఇందాక అన్నావే, అవును గురుగారు. ఇంత శక్తివంతమయ్యి ఉమ్, మనకి వెళ్ళటానికి ఇంత కష్టమైనా ఉమ్, వెళ్ళిన తర్వాత ఒక్క స్ప్లిట్ సెకండ్ దర్శనం మనకు వచ్చేది, అవును అవును. కానీ మళ్ళీ లాగేస్తుంటుంది కదా మని, ఉమ్, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు వెళదామా. అండ్ ఇంకొకటి, మన సంకల్పం గట్టిగా ఉంటే తల్లి ఆయన ఏదో ఏర్పాటు చేసేస్తాడు. ఉమ్, నేను చాలాసార్లు చూస్తున్నాను, వెళ్ళాలి ఇలా అనుకున్న వాళ్ళకి గబుక్కుని ఆ పక్కింటి వాళ్ళు రమ్మటం, ఎవరో తెలిసి వాళ్ళు రమ్మటం, ఉమ్, నేను కూడా తీసుకెళ్తాం 10 మాతో పాటు, గబుక్కుని అది జరిగిపోతుంది. ఓకే. మన సంకల్పం లేకుండా వెళదాలే పర్వాలేదు అనుకున్న వాళ్ళకి ఇది ఒకటి జరగదు. ఉమ్, అది మాత్రం మనం ఎప్పుడూ తక్కువ చేయకూడదు అక్కడ. ఓకే. బికాస్ ప్రతి అక్షరం నిజమనే, ప్రతి మనం మాట్లాడే ప్రతి మాట చక్కగా వింటూనే ఉంటాడు, వింటున్నాడు. అన్నీ వింటుంటారు ఓకే. చక్కగా అని చెప్పని ఇందాక సర్వవ్యాప్తి నారాయణుడు అని అంటారు, మొత్తం వ్యాపించి ఉన్నవాడు వ్యాపించి ఉన్నాడు. ఉన్నవాడు. గురుగారు, మీకు ఇప్పటికీ భగవంతుడు దర్శనం కలుగుతూ ఉంటుందా? చాలా పెద్ద ప్రశ్న వేశావు. ఉమ్, కలుగుతుందమ్మా, కానీ చెప్పాను కదా, రకరకాల రూపాల్లో ఉమ్, దర్శనం ఇస్తుంటాడు ఆయన. ఓకే. ఎన్నెన్నో ఇప్పుడు చెప్పానుగా, ఈ పుస్తకాలని రాస్తున్నప్పుడు ఉమ్, శ్రీకృష్ణుడు మీద రాసినప్పుడు, లక్ష్మీనరసింహస్వామి మీద రాసినప్పుడు, ఉమ్, అమ్మవారి మీద, శివుడి మీద, ఉమ్, రాముల వారి మీద, రాముల వారి మీద రాసినప్పుడైతే ఉమ్, అసలు రాయక ముందే నాకు ఒక రోజు రామచంద్రుల వారు, ఆంజనేయుడు అలా వచ్చి దర్శనం ఇచ్చారు నాకు. ఉమ్, ఆ తర్వాత నేను రామరక్షావతం అని ఒక బుక్ రాశాను అనమాట. ఓకే. సో ఎన్నోసార్లు ఎన్నో రూపాల్లో ఉమ్, తెలుస్తుంది అంటే మనం ఏం లేదు తల్లి, మనం చాలా ప్యూర్ మైండ్తో ఉంటే ఆయన అలా కూర్చోటి చక్కగా వచ్చి కూర్చుంటాడు, ఉమ్, కూర్చున్నాడు మనకు తెలుస్తుంది కూడా, ఆహా, భగవంతుడు ఉన్నాడు మన పక్కనే ఉమ్, అని తెలుస్తుంది. అది దానికి కావాల్సిందల్లా ఉమ్, ప్యూరిటీ ఆఫ్ థాట్. నేను అందరూ అదే చెప్తా, మనస్సు స్వచ్ఛంగా. ఇప్పుడు మనం భక్త కన్నప్ప, భక్త రామదాస్ ఇవన్నీ చదువుతాం కదా, ఎన్నో మనం భక్తుల గురించి చదువుకుంటాం కదా. అవును. వాళ్ళందరూ భక్త కన్నప్ప అనుకో, వాళ్ళేం పెద్ద పెద్ద యాగాలు యజ్ఞాలు చేసిన వాళ్ళు కాదు కదా. ఉమ్, ప్యూరిటీ అనమాట. మనస్సు స్వచ్ఛంగా ఉంటే ఉమ్, భగవంతుడు అలా టెస్ట్ వచ్చి కూర్చుంటారు పక్కన. సో అలా నేను గమనించాను ఎన్నో. ఇప్పుడు ఎప్పుడన్నా నేను ఇలా అన్నా అని చెప్తున్నాను, ఎప్పుడన్నా నాకు కొంచెం ఉమ్, మనసు ఏదైనా చికాగ్గా ఉందనుకో, ఏదో ఒకటి ఏదో కారణం, తెల్లాలేస్తే మనం నిత్యం ఎన్నో ఉంటాయి కదా మన దైనందిన లైఫ్లో, జీవితంలో. అవును. వెంటనే నాకు గబుక్కుని ఏదో ఒక ఫోన్ వస్తుంది, ఉమ్, మేము ఏదో తిరుమల నుంచి మాట్లాడుతున్నాం అంటే, మీ పుస్తకం ఇందాక ఇక్కడ నాకు దొరికిందండి, ఇలా జరిగిందండి, ఏదో ఒకటి ఆయన క్షణంలో చూపిస్తాడు. ఉమ్,
ఎందుకంటే మన మనసులోనే గ్రహిస్తారు కదా, అవును. వెంటనే నాకు మన మూడు మార్చేస్తాను. ఉమ్, ఆరు ఒక్కోసారి గబుక్కుని అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో ఒకళ్ళు వచ్చి తలుపు కొడతారు. ఉమ్, తలుపు కొట్టి ఈ కాసేపు కూర్చొని ఏవో అవి మాట్లాడతారు, ఇంకా మళ్ళీ జన్మలో నాకు కలవరు. హా, అప్పుడు నాకు తర్వాత నాకు అర్థమవుతుంది వచ్చినవాడు ఈ రూపంలో వచ్చాడు. ఉమ్, బికాస్ ఇప్పుడు కలియుగంలో ఏంటంటే ఇందాక చెప్పినట్టు నీకు భగవంతుడు మానవ రూపంలోనే దర్శనమిస్తాడు ఎక్కువగా. ఓకే. మానవ రూపంలోనే, సాధారణంగా మానవ రూపాల్లోనే దర్శనమిస్తాడు. ఉమ్, ఇంతకుముందు యుగాల్లో లాగా ఆ రూపంలో దర్శనం పెట్టడం చాలా తక్కువ. ఉమ్, నేను ఇవ్వను అని నేను అనను. ఓకే. మహాభక్తులకి వాడు కోరిన రూపంలో దర్శనమిస్తున్నాడు ఇప్పటికీ. ఉమ్, వాళ్ళు ఏ రూపంలో కోరుకుంటే ఆ రూపంలో దర్శనమిస్తున్నాడు ఇప్పటికీ కూడా. ఓకే. సాధారణంగా మామూలుగా ఏంటంటే మానవ రూపంలో ఎక్కువగా, అది కూడా క్షేత్రాలలో ఎక్కువ జరుగుతుంది. ఉహు, ఎక్కువ క్షేత్రాల్లో ఇప్పుడు మనం ఇందాక నేను ఒక భద్రాచలం వెళ్ళినా, ఒక కాశీ వెళ్ళినా, శ్రీరంగం వెళ్ళినా, అటువంటి చోట్ల మనం ఇంత ఆర్తిగా ఉంటే ఉమ్, ప్రతి వాళ్ళకి ఉంటుందో నాకు భగవద్గీత నన్ను అడిగేవాడలో వచ్చి అడిగే క్వశ్చన్స్లో చాలామంది అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇది, ఉమ్, మాకు భగవద్ దర్శనం ఎప్పుడు అవుతుందండి అంటుంటారు. హా, రెండో క్వశ్చన్ ఏమో మాకు మోక్షం ఎప్పుడు వస్తుంది అంటారు. ఉమ్, నేను భగవంతుడి దర్శనం నేను చెప్తాను ఇట్లాగే, ఆయన Okay. మీరు ఆర్తిగా చక్కగా ఉంటే తప్పకుండా ఆయన ఇస్తాడు, ఉమ్, తప్పకుండా కనపడుతుంది అని మీకు తెలుస్తుంది కూడా. ఇప్పుడు ఒకటి ఏంటి, ఉమ్, మనకి దర్శనం అవ్వటం ఒకటి, తెలవటం ఒకటి. ఇప్పుడు తెలియకుండా వెళ్తే మనకి ఆ తృప్తి ఉండదు కదా, మళ్ళీ ఉండదు, ఉండదు. ఉండదు కదా, అనుభూతి చెందాలి. అనుభూతి కూడా చెందాలి కదా. ఉమ్, సో అది కూడా జరుగుతుంది. అది ఓకే. కూడా మనం ఎప్పుడైతే అంత ఆర్తిగా ఉన్నామో దర్శనం ఇవ్వటమే కాకుండా ఉమ్, వచ్చింది పరమేశ్వరుడే వచ్చాడు ఈ రూపంలో అని మనకి తక్కువని అర్థమవుతుంది కూడా. కాసేపటికైనా ఆయన విడిపోయిన తర్వాత మనకి ఉమ్, తప్పకుండా అర్థమవుతుంది, ఇస్తాడు. ఓకే. మోక్షం అని అంటారా, ఈ మోక్షం రావాలంటే ఇందా చెప్పానే కొన్ని వందల జన్మల్లో వీటిలో అన్నిటికీ డిటాచ్డ్గా ఉంటూ ఉమ్, ధర్మంగా వెళ్ళిపోతుంటే అప్పుడు దగ్గర అవుతూ ఉంటాం మోక్షానికి. మనం చేసే పనులపైన ఆధారపడి అంతే ఉంటుంది కానీ మనం అంతే. కోరుకోవడం అంతా వల్ల రాదు. మనం చేసే పనులపైనే, ఉమ్, మన ఆలోచన, మనం చేసే పనులపైన ఓకే. అందరు మంచి కోరుకుంటూ మంచితనం చూస్తూ దేనికి జడ్జిమెంటల్గా ఉండకూడదు. ఉమ్, వీడు ఇట్లా ఎందుకున్నాడు, వాడు ఎట్లా ఎందుకున్నాడు, వీడు నన్ను ఇలా ఎందుకు అనుకున్నాడు, ఇది ఇలా ఎందుకు జరిగింది, అవి ఎలా ఏమి ఎందుకు ఎలా జరుగుతున్నాయి అనేది మనకి కారణం దేనికి మనకి తెలియదు. ఈ కారణాలన్నీ కూడా ఏదో జన్మల నుంచి ఇన్ని జన్మల్లో వస్తుంటే ఏ జన్మలో వాళ్ళు ఏం చేసుకున్నారో మనం ఏం చేసుకున్నామో అవును, వీటన్నిటికీ కారణం ఏమిటనేది తెలియదు. తెలియదు. అందుకని మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు. ఉమ్, అసలు ఏం మనకి ఏదైనా కష్టం అని కలిగినా ఏమో మన జన్మ మనం ఏదో చేసుకున్నదని మనకు కష్టం కలిగింది అనుకోవటం, ఉమ్, నాయన ఇది తట్టుకునే శక్తి అంటాం వాడిని. అంతే. ఇందాక చెప్పాను కదా, నలుగురికి తోచినంతలో సహాయం చేయటం, హాయ్. అది కాపాడినట్టు ఏది కాపాడుతుంది అందరూ. ఉమ్, అది కూడా ఏంటి, నీకు ఏముండక్కర్లేదు. నీకు సపోజ్ ఏదో 5,000 జీతం వస్తున్నావు అంటారు నెలకి, పాపం అతి సామాన్యులు. అవును. వాళ్ళు ఏదో ఒక 50 రూపాయలు పాపం అలా వెళ్తున్నప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు చేయండి వాళ్ళకి. ఉమ్, ఆర్తితో మనం చేస్తుంటే దాన్ని చక్కగా భగవంతుడే స్వీకరిస్తాడు. మనం అనుకుంటున్నాం ఎవరికో ఇస్తున్నాం అని, కానీ అది భగవంతుడికి వెళుతుంది చక్కగా ఆ దానం. ఆయన చక్కగా చేసి అంతేగాని అహంకారంతో ఉమ్, చేయకూడదు. నాకు 100 కోట్లు ఉన్నాయి, పర్లేదు ఇంకో 10 కోట్లు ఇస్తానని అనుకుంటే దానికి ఏ ఫలితం రాదు మనకి. అది అహంకారంతో చేయకూడదు. ఉమ్, ఉమ్, అహంకారంతో చేయకుండా నాయన అసలు మనకు తెలియకూడదు, సమర్పిస్తున్నట్టు కూడా మనం అనుకోకూడదు, మనం చేస్తున్నాం అని కూడా. ఉమ్, ఏ సమర్పించటే సమర్పించడం అందనంటారుగా ప్రతిదానం మన వాళ్ళు, కృష్ణార్పణ వస్తూ అనుకోమంటారే హా, అన్నిటికీ అట్లా. ఓకే. అప్పుడు చక్కగా చల్లగా చూస్తాడు ఆయన. చాలా చాలా సంతోషంగా ఉంది గురుగారు, మీ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము. చాలా అదే విధంగా వెంకటేశ్వర స్వామి లీలల గురించి, మీ అనుభవాల గురించి వింటుంటే మాకు కూడా పులకించిపోతుంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది గురు. చాలా 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 సంతోషం తల్లి. నేను ఇందా చెప్పినట్టు నా పుస్తకాలన్నీ కూడా ఉమ్, నా వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు సింపుల్గా. Okay. ఎప్పుడైనా ప్రింట్ తీసుకోవచ్చు, లేకపోతే దాంట్లో నా మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ పెట్టినా మేము పంపిస్తాం, తప్పకుండా. తప్పకుండా పంపిస్తాం అన్నమాట. ఉమ్, అందరూ చక్కగా మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలి తల్లి. థ్యాంక్ యూ గురుగారు. మంచిది.